Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara, and I welcome you all to the Hindu analysis for 19th of February 2025. So let's start the video without any further ado. ఓకే ఈరోజు మనము ఎన్ని ఆర్టికల్స్ చూస్తున్నాం అంటే ఆల్మోస్ట్ 13 ఆర్టికల్స్ చూడబోతున్నాం. సో 6 ఆర్ ఫర్ ద మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇక్కడ కాన్సెప్చువల్ క్లారిటీ, అనాలిటికల్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఫ్రమ్ ది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ ఏదో ఎర్త్క్వేక్ గురించి వచ్చిందనమాట. సో ఎర్త్క్వేక్ కి సంబంధించి హౌ మచ్ ఇండియా ఇస్ సెస్మిక్ రెడీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దాని గురించి చూస్తాం. స్కూల్ ఎన్రోల్మెంట్ గురించి ఒక ఆర్టికల్, సిఈసి సెలక్షన్ ప్రాసెస్ గురించి ఇంకో ఆర్టికల్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అండ్ ఆల్సో స్టేట్ కి సంబంధించిన ఫెడరలిజం ఇష్యూస్. సో ఆర్టికల్ చెప్పేటప్పుడు నేను చెప్తాను డీటెయిల్ గా. అగ్రికల్చర్ ప్రొటెక్షనిజం మీద ఒక ఆర్టికల్, ప్రాగ్మాటిస్టిక్ అప్రోచ్ అండ్ అంబేద్కర్ స్కాలర్షిప్ గురించి ఒక ఆర్టికల్. ఇలా 6 ఇంపార్టెంట్ మెయిన్స్ ఆర్టికల్స్ చూస్తాం. ప్రిలిమ్స్ కి సంబంధించి రేరెస్ట్ ఆఫ్ రేట్ డాక్ట్రిన్ గురించి, మ్యారేజెస్ ఇన్ చైనా ఆన్ డిక్లైన్, సో వాట్ ఇండియా మస్ట్ లెర్న్ ఫ్రమ్ ఇట్. సో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ ఖతర్ గురించి చూస్తాం. ఓకే, సో రష్యా అండ్ యుఎస్ యొక్క పాలసీ షిఫ్ట్స్ గురించి, ఫారెన్ పాలసీ షిఫ్ట్స్ గురించి చూస్తాం అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ యూరోప్. ఓకే, దీంతో పాటు ఇండియా ఇస్ ప్రిపేరింగ్ ది అప్డేషన్స్ ఆన్ ది గ్రీన్ గ్యాస్ ఇన్వెంటరీ అని ఒక ఆర్టికల్, అండ్ ఆల్సో వెబ్సైట్స్ కి సంబంధించి ఒక ఆర్టికల్, అండ్ ఆల్సో లాస్ట్ ఆర్టికల్ ఈస్ అబౌట్ ది రెమిషన్ ఆఫ్ ది ఎలిజిబుల్ కాన్విక్ట్స్. ఓకే, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్టివ్ ఏంటనేది చూస్తాం. ఇలా మనం ఒక 13 ఆర్టికల్స్ డీటెయిల్ గా చూడబోతున్నాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఎందుకనంటే డెఫినెట్లీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ మీ అండ్ ఆర్ టీమ్. ఓకే, డెఫినెట్లీ మన కంటెంట్ టీమ్ కూడా బ్యాక్ ఎండ్ లో చాలా వర్క్ చేస్తున్నారు ఈ పీడిఎఫ్స్ చేయడానికి, కాంటెంట్ ని గ్యాదర్ చేయడానికి. డెఫినెట్లీ మీ లైక్స్ అండ్ మీ రివ్యూస్ ఏవైతే ఉంటాయో త్రూ ద కామెంట్ బాక్స్, డెఫినెట్లీ దట్ విల్ మేక్ షూర్ us to be motivated to come up with such content for you people. Okay, thank you. Like చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. Now let's start the video. So let us discuss the first article of the day. Quakes may well sharpen India's seismic readiness అని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఈ ఆర్టికల్లో మెయిన్లీ మనకి ఎర్త్ క్వేక్స్ వల్నరబుల్ రీజన్స్ ఏమేమి ఉన్నాయి ఇండియాలో, మెయిన్లీ హై ఇంటెన్సిటీ ఎర్త్ క్వేక్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే, సో దాని గురించి ఎక్కువగా మాట్లాడడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద GS1 పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్సో డిజాస్టర్ మేనేజ్మెంట్, దట్ ఈస్ GS3 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇంపార్టెంట్ జియోఫిజికల్ ఫెనామినా సచ్ as ఎర్త్ క్వేక్స్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ అని చెప్పేసి మనకి GS1 లో ఉన్న టాపిక్స్ తోని ఈ పర్టికులర్ ఆర్టికల్ ని మనం లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో బేసికలీ 2023లో ఏమైంది, టర్కీ సిరియా ఎర్త్ క్వేక్ అనేది వచ్చింది. సో ఈ పర్టికులర్ ఎర్త్ క్వేక్ అనేది డెఫినెట్లీ ఇండియాకి ఒక వార్నింగ్ లాగా పోస్ట్ చేస్తుంది, రైట్? సో ఎందుకు? బికాస్ మన ఇండియా అనేది డెన్స్లీ పాపులేటెడ్ రీజన్ అండ్ ఆల్సో సెస్మికలీ యాక్టివ్ రీజన్స్ లైక్ హిమాలయాస్ ఏవైతే బెల్ట్ ఉంటుందో అది, అండ్ ఆల్సో ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ సెస్మికలీ వెరీ యాక్టివ్ జోన్స్ అనమాట. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ స్టే దేర్. సో ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్ లో అయితే లాట్ ఆఫ్ పాపులేషన్ ఉంటారు కాబట్టి సో దట్ ఈస్ వేర్ ఎర్త్ క్వేక్ మేనేజ్మెంట్ అనేది ఇండియాకి వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. అయితే ఈ ఆర్టికల్లో ఏమేమి కన్సర్న్స్ గురించి ఎక్కువగా మెన్షన్ చేయడం జరిగిందని అంటే, సెస్మిక్ సేఫ్టీ నార్మ్స్ ని మనం ప్రాపర్ గా ఎన్ఫోర్స్ చేయట్లేదు. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఈస్ మెన్షన్. అండ్ ఆల్సో ఇండియాలో ప్రాపర్ ప్రిపేర్డ్నెస్ లేదు ఎర్త్ క్వేక్ మేనేజ్మెంట్ లో. అండ్ ఆల్సో డిజాస్టర్ రెస్పాన్స్ స్ట్రాటజీస్ ఏవైతే మనం డిఎం ప్లాన్స్ లో, డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ లో భాగంగా తీసుకొస్తామో అవి కూడా ప్రాపర్ స్ట్రాటజీస్ తో లేవన్నమాట. సో అవుట్డేటెడ్ అయి ఉన్నాయి. ఓకే, ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ కి తగ్గట్టు లేవు. ఓకే, అండ్ ఆల్సో మనము రీసెంట్ ఫేజెస్ లైక్ అర్బనైజేషన్ ఫేజెస్ చాలా చూస్తున్నాం అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ హైయర్ ఇంటెన్సిటీ ఆఫ్ అర్బనైజేషన్. ఓకే, సో అర్బన్ మైగ్రేషన్ కానివ్వండి, మిగతావి కానివ్వండి ఎక్కువ పేస్ లో జరుగుతున్నాయి అనమాట. కానీ అర్బనైజేషన్ జరిగినప్పుడు ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా మనం ప్యారల్ గా డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో బట్ దేర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ లింకేజ్ బిట్వీన్ దిస్. అంటే అర్బనైజేషన్ అనేది ఫాస్ట్ పేస్ లో జరుగుతుంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మాత్రం, ఓకే, ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం అదే పేస్ లో డెవలప్ అవ్వట్లేదు అనమాట. ఓకే, సో కాబట్టి దెర్ ఇస్ అ నీడ్ ఫర్ ఇమీడియట్ యాక్షన్ టు ప్రివెంట్ మాస్ క్యాజువాలిటీస్ ఇన్ ద ఫ్యూచర్. సో డెఫినెట్లీ అందుకే ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే, ఎర్త్ క్వేక్స్ వల్ల వచ్చే డెత్స్ ఏవైతే ఉంటాయో ఫ్యూచర్ లో వచ్చే ఎర్త్ క్వేక్స్ అయినా కానివ్వండి వాటిని ప్రివెంట్ చేయడం అనేది ఇట్స్ అ నీడ్ ఆఫ్ ది అవర్ అని ఈ ఆర్టికల్లో పేర్కొనడం జరిగిందనమాట. సో మరి అసలు లెట్స్ సీ ఇండియాస్ సెస్మిక్ వల్నరబిలిటీ. సో టెక్టానిక్ లొకేషన్ ఆఫ్ ఇండియా మీరు చూసుకుంటే, అంటే ఇండియా ఉన్న జాగ్రఫికల్ లొకేషన్ మీరు చూసుకుంటే, ఇండియా అనేది ఒక ఇండియన్ ప్లేట్ మీద సిచ్యువేట్ అయి ఉంది. ఓకే, సో బేసికలీ ఒక వైపు మనకి ఇండియన్ ప్లేట్ ఉంటుంది, ఇంకో వైపు యురేషియన్ ప్లేట్ అనేది ఉంటుంది. రెండు ఆర్ గెటింగ్ కొలైడెడ్. ఓకే, ఈ 2 ప్లేట్స్ అనేది మధ్యలో కొలైడ్ అవుతూ ఉన్నాయి.
కాబట్టి ఈ రెండు ప్లేట్స్ మధ్యలో సెస్మిక్ స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. అదే అదే మనకి హిమాలయాస్ ఎమర్జెన్స్ కి కారణమైంది. అండ్ అదే హిమాలయన్ రీజన్ ఏదైతే ఉంటుందో సో దట్ ఈస్ ప్రోన్ టు ద సెస్మిక్ స్ట్రెస్. సో మీరు హై రిస్క్ జోన్స్ చూసుకుంటే 60% ఆఫ్ ది ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో ఇండియాలో అది ఎర్త్ క్వేక్ ప్రోన్ జోన్స్ అన్నమాట. అంటే 60% ఆఫ్ ద ఇండియాస్ ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో సో దట్ ఈస్ మోర్ వల్నరబుల్ టు ది ఎర్త్ క్వేక్స్. ఎస్పెషల్లీ మనకి ఎర్త్ క్వేక్స్ ఎక్కడ ఎక్కువ వస్తాయి? జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, నార్త్ ఈస్టర్న్ రీజన్స్. సో ఇవన్నీ బేసిక్ గా మనకి హిమాలయన్ స్టేట్స్ అనమాట. ఓకే, అండ్ ఇవే కాకుండా ఢిల్లీ అండ్ ఆల్సో గుజరాత్ ఏరియాస్ లో కూడా మనకి ఎక్కువ ఎర్త్ క్వేక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకనంటే అక్కడ సెస్మిక్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో ప్రిపేర్నెస్ కూడా ప్రాపర్ గా ఉండట్లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ లో ప్రాపర్ ప్రిపేర్నెస్ అనేది కూడా ఉండట్లేదు అనమాట. ఓకే, చాలా సిటీస్ ర్యాపిడ్ అర్బనైజేషన్ ని ఫేస్ చేస్తున్నాయి, కానీ దానికి తగ్గట్టు ప్లాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయట్లేదు అనమాట. సో చాలా సిటీస్ లో, చాలా ఇండియన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అన్ప్లాన్డ్ గా ఉన్నాయి. అండ్ ఆల్సో అక్కడ సేఫ్టీ స్టాండర్డ్స్ ని తీసుకురావట్లేదు. లాట్ ఆఫ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆర్ ఇగ్నోర్డ్. ఓకే, కాబట్టి ఈ రీజన్స్ అనేవి సెస్మిక్ షాక్స్ కి, సెస్మిక్ వల్నరబిలిటీస్ కి వల్నరబుల్ గా మారాయి అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద మేజర్ థింగ్ దట్ వాజ్ హైలైటెడ్ ఇన్ ది ఆర్టికల్ బై ది ఆథర్. సో సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎర్త్ క్వేక్స్ ఇన్ ఇండియా. లెట్స్ అండర్స్టాండ్ ఇట్ సైంటిఫికలీ. ఎర్త్ క్వేక్స్ అంటే ఏంటి? ఎర్త్ క్వేక్స్ అంటే ఏంటి? ఎర్త్ క్వేక్స్ అనేవి ఎప్పుడు అక్కర్ అవుతాయి? ఎప్పుడు అనంటే ఒకవేళ ఎర్త్ క్రస్ట్ ఏరియా నుంచి సడన్ గా ఎనర్జీ అనేది రిలీజ్ అయితే, ఎందుకనంటే అక్కడ జరిగే టెక్టానిక్ మూమెంట్స్ వల్ల ఓకే మనకి డిఫరెంట్ ప్లేట్ బౌండరీస్ అనేవి ఉంటాయి కదా. సో ఈ పర్టికులర్ కేసులో లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఒకవైపు హిమాలయన్ ప్లేట్ ఉంటుంది, అంటే యురేషియన్ ప్లేట్ ఉంటుంది, ఇంకో వైపు మనకి ఇండియన్ ప్లేట్ అనేది ఉంటుంది. ఈ టూ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వెన్ దే ఆర్ కొలైడింగ్ ఈచ్ అదర్, ఓకే, ఇవి రెండు కొలైడ్ అయినప్పుడు మనకి సెస్మిక్ వేవ్స్ అనేవి రిలీజ్ అయ్యి ఎర్త్ క్వేక్స్ అనేవి అక్కర్ అవుతూ ఉంటాయి. ఓకే, ఎందుకనంటే మనము వీఆర్ ఫ్లోటింగ్ ఆన్ ద లిక్విడ్ మ్యాగ్మా, అవునా? సో మన లిథోస్పియరిక్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫ్లోట్ అవుతున్నాయి డెఫినెట్లీ. సో ఇఫ్ యూ టేక్ అ బకెట్ ఆఫ్ వాటర్, ఆ వాటర్ మీద మీరు పేపర్ బాల్స్ ని వేసి చూడండి. పేపర్ బాల్స్ ని వేసి చూస్తే అవి ఏమవుతాయి? ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఒక పేపర్ బాల్ వైపుకి ఇంకో పేపర్ బాల్ వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతాయి? ఆ ఒక్క పేపర్ బాల్ అండ్ రెండో పేపర్ బాల్ ఏవైతే ఉంటాయో అవి కొలైడ్ అవుతాయి. ఇన్ ద సేమ్ వే మనకి ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అవి రెండు కొలైడ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం లిక్విడ్ మ్యాగ్మా మీద ఉన్నాం. ఓకే, కాబట్టి సో ఈ ప్లేట్స్ అనేవి ఫ్లోట్ అవుతుంటాయి. ఈ ప్లేట్స్ అనేవి ఫ్లోట్ అయినప్పుడు డెఫినెట్లీ కొలైడ్ అయిన ప్లేస్ లో ఎనర్జీ అనేది ఎమర్జ్ అయ్యి అక్కడ నుంచి మనకి ఎర్త్ క్వేక్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. అయితే మనకి కన్వర్జెంట్ బౌండరీస్ దగ్గర అంటే ఏంటి? కన్వర్జెన్స్ అంటే ఏంటి? కొలైడ్ అవుతూ ఉన్నాయని చెప్పాను కదా. అంటే ఈ టూ ప్లేట్ బౌండరీస్ అనేవి కన్వర్జ్ అవ్వడం వల్ల, కొలైడ్ అవ్వడం వల్ల మనకి ఎర్త్ క్వేక్స్ అనేవి వస్తాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ ది ఎర్త్ క్వేక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిమాలయన్ ఎర్త్ క్వేక్స్ లైక్ నేపాల్ ఎర్త్ క్వేక్ 2015 లో జరిగింది కదా అది, అండ్ కాశ్మీర్ లో జరిగిన ఎర్త్ క్వేక్ 2005 లో, ఇవన్నీ కన్వర్జెంట్ బౌండరీస్ వల్లనే ఫామ్ అయిన ఎర్త్ క్వేక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ స్లిప్పింగ్ ప్లేట్స్. ఢిల్లీ అండ్ గుజరాత్ ఆర్ ఎట్ రిస్క్ డ్యూ టు ద సెస్మిక్ ఫాల్స్. ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే టూ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో అవి కొలైడ్ అవ్వకుండా సో అవి స్లిప్ అవుతాయి అనమాట. ఓకే, సో ద స్లిప్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. అప్పుడు కూడా మనకు ఎర్త్ క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఢిల్లీలో, గుజరాత్ లో జరిగే ఎర్త్ క్వేక్స్ అన్ని ఎక్కువగా స్లిప్పింగ్ ప్లేట్స్ వల్ల ఫామ్ అయిన ఎర్త్ క్వేక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ రిజర్వాయర్ ఇండ్యూస్డ్ సెస్మిసిటీ. ఒక్కొక్కసారి మనము లార్జ్ డ్యామ్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తెహ్రీ లేదా కోయినా డ్యామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఎర్త్ క్వేక్స్ కలగడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవే కాకుండా లాట్ ఆఫ్ మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్స్, ఓకే, ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ ఆర్ మ్యాన్ మేడ్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఉంటాయి. సో మైనింగ్ ఉన్న ఏరియాస్ లో, డ్రిల్లింగ్ జరిగే ఏరియాస్ లో, న్యూక్లియర్ టెస్ట్లని అండర్ గ్రౌండ్ లో మనం పర్ఫార్మ్ చేసేటప్పుడు జరిగే ఏరియాస్ లో, ఇవన్నిటి వల్ల కూడా సెస్మిక్ యాక్టివిటీస్ అనేవి వస్తే ఎర్త్ క్వేక్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ది ఎర్త్ క్వేక్స్. ఇవన్నీ ఎర్త్ క్వేక్స్ యొక్క టైప్స్ అనమాట. సో మీరు సెస్మిక్ జోన్స్ చూసుకుంటే ఇండియాలో ఏమేమి సెస్మిక్ జోన్స్ ఉన్నాయంటే మెయిన్లీ జోన్ 5 అనేది ఇట్స్ అ వెరీ హై రిస్క్ అనమాట. జోన్ 5 లో ఏమేమి ఉంటాయి? డెఫినెట్లీ హిమాలయన్ రీజన్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో నార్త్ ఈస్టర్న్ రీజన్స్ ఉంటాయి, హిమాలయన్ రీజన్స్ ఉంటాయి, అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మనకి జోన్ 5 కిందకి వస్తుంది అనమాట. జోన్ 4 లో హై రిస్క్ జోన్స్ ఉంటాయి లైక్ ఢిల్లీ, బీహార్, హర్యానా, గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర,
జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ ఇవన్నీ మనకి జోన్ 4 లో వస్తాయి. ఇవి హై రిస్క్ లెవెల్. ఓకే, సో నెక్స్ట్ జోన్ 3 లో వచ్చేసి మోడరేట్ రిస్క్ లెవెల్ పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ ఆల్సో తమిళనాడు రీజన్స్ లో మోడరేట్ రిస్క్ లెవెల్ అనేది ఉంటుందన్నమాట. సో వెరస్ ఢిల్లీ, డెహ్రాడూన్, గువాహటి, పాట్నా, శ్రీనగర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కువ రిస్క్ కి సంబంధించినవి, అంటే కాటాస్ట్రోఫిక్ ఎర్త్క్వేక్స్. సో ఎర్త్క్వేక్స్ వల్ల కలిగిన నష్టం ఏదైతే ఉంటుందో ఈ రీజియన్ లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, ఇలా మనం డిఫరెంట్ జోన్స్ గా డివైడ్ చేసుకుంటాం ఎర్త్క్వేక్స్ ని. అయితే వాట్ ఆర్ ది ఛాలెంజెస్ ఇన్ ఇండియాస్ ఎర్త్క్వేక్ ప్రిపేర్డ్నెస్? సో ఈ ఆర్టికల్లో ఇండియా యొక్క ఎర్త్క్వేక్ ప్రిపేర్డ్నెస్ లో లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పేసి ఆథర్ చెప్పడం జరిగింది. మరి ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయని పేర్కొనడం జరిగింది? ఫస్ట్ వన్ ఏంటంటే పూర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెస్మిక్ కోడ్స్. సో సెస్మిక్ కోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్ గా ఎన్ఫోర్స్ చేయట్లేదు. సో మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏదైతే ఉంటుందో సో ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ కన్స్ట్రక్షన్ నార్మ్స్ ని ఇస్తుంది అనమాట. అంటే ఏదైనా కన్స్ట్రక్ట్ చేసినప్పుడు, అక్కడ డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసినా, బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసినా, ఇంకేమైనా కన్స్ట్రక్ట్ చేసినా ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో దానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చేది ఎవరు అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇస్తుంది అనమాట. కానీ లాట్ ఆఫ్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాటిని ప్రాపర్ గా పట్టించుకోకుండా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు అనమాట. అండ్ ఆల్సో ఢిల్లీలో, ముంబైలో కూడా మనకి సెస్మిక్ రెసిలియన్స్ లేకుండా హై రైజ్ బిల్డింగ్స్ అనేవి కడుతున్నారు అనమాట, కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో అర్బన్ ప్లానింగ్ అనేది కూడా అవుట్డేటెడ్ అయింది. ల్యాండ్ యూస్ ప్యాటర్న్స్ కూడా ప్రాపర్ గా ఉండట్లేదు అనమాట. ఓకే, అర్బన్ ఎక్స్పాన్షన్ అవుతుంది, అర్బనైజేషన్ అనేది అవుతుంది, కానీ దానికి తగ్గట్టు అదే పేస్ లో మనకి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది అవ్వట్లేదు. కాబట్టి కంజెషన్ వల్ల లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి డెవలప్ అయ్యి ఆ ప్లేసెస్ అనేవి వల్నరబుల్ గా మారుతున్నాయి ఎర్త్క్వేక్స్ కి. ఓకే, అండ్ ఆల్సో యాక్టివ్ ఫాల్ట్ లైన్స్ దగ్గర కూడా మనకి ఎంక్రోచ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ ఫాల్ట్ లైన్స్ హిమాలయన్ రీజన్స్ దగ్గర యాక్టివ్ ఫాల్ట్ లైన్స్ ఉంటాయి. ఇదే రీజియన్ లో డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల, రిజర్వాయర్స్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనం దాన్ని ట్రిగ్గర్ చేస్తున్నాం. ఇంకా ఎర్త్క్వేక్స్ ఆల్రెడీ హై సెస్మిక్ ఏరియాస్ అవి. ఓకే, కానీ మళ్ళీ అక్కడ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి, అక్కడ రిజర్వాయర్స్ కన్స్ట్రక్ట్ చేసి మనం ఏం చేస్తున్నాం? వీఆర్ ట్రిగరింగ్ ద ఈవెంట్. ఓకే, నెక్స్ట్ ప్రాపర్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కూడా లేవు. జపాన్ లో మీరు చూసుకున్న, యుఎస్ లో మీరు చూసుకున్న ప్రాపర్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. కానీ ఇండియాలో ఎర్త్క్వేక్స్ కి సంబంధించి ప్రాపర్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, అంటే ఎర్త్క్వేక్ వచ్చే ముందే ఓకే ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న వల్నరబుల్ పాపులేషన్ ని తప్పించడానికి ప్రాపర్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి లేవు. ఓకే, రేపు ఎర్త్క్వేక్ వస్తుంది అని అంటే డెఫినెట్లీ ఒక ఆర్గనైజేషన్ ముందుకు వచ్చి రేపు ఎర్త్క్వేక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ముందే ఎర్లీ వార్నింగ్ ఇస్తే డెఫినెట్లీ అక్కడ కొన్ని సేఫ్టీ మెజర్స్ ని మనం తీసుకుంటాం. అలా ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది కూడా ప్రాపర్ గా ఇండియాలో డెవలప్ కాలేదు ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ద కంట్రీస్ లైక్ జపాన్ అండ్ యుఎస్ఏ. ఓకే, 2015 లో నేపాల్ ఎర్త్క్వేక్ అనేది ఇది ప్రూవ్ చేసిందనమాట, ప్రాపర్ సెస్మిక్ మానిటరింగ్ ఇండియాలో లేదని. అండ్ ఇట్ ఆల్సో ప్రూవ్ దట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కూడా ప్రాపర్ గా డెవలప్ చేయలేకపోయామనేసి మనకి 2015 నేపాల్ ఎర్త్క్వేక్ అనేది ప్రాపర్ ఎగ్జాంపుల్ గా మనకి చెప్పొచ్చు. అండ్ ఆల్సో డిజాస్టర్ రెస్పాన్స్ మెకానిజమ్స్ అనేవి కూడా వీక్ గా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఆర్ఎఫ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ప్రాపర్ మోడర్న్ ఎక్విప్మెంట్, మోడర్న్ టెక్నాలజీకి సంబంధించిన ఎక్విప్మెంట్ అనేది లేదు. ఓకే, అండ్ ఆల్సో మనకి ప్రాపర్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ లో భాగంగా, సో అవేర్నెస్ క్యాంపెయిన్స్ లో భాగంగా స్కూల్స్ లో, కాలేజెస్ లో, ఎడ్యుకేషన్ ఏరియాస్ లో, ఇన్స్టిట్యూషన్స్ లో ప్రాపర్ డ్రిల్స్ అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని కండక్ట్ చేయాలి, కానీ ప్రాపర్ గా కండక్ట్ చేయట్లేదు అనమాట మనం. నెక్స్ట్ ఫినాన్షియల్ రిస్క్ అండ్ ఎకానమిక్ లాసెస్. సో ప్రాపర్ గా ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా లేదనమాట ఇండియాలో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్క్వేక్ వస్తే అక్కడ ఉన్న వల్నరబుల్ రీజన్స్ కి, వల్నరబుల్ పీపుల్ కి ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటే దట్ విల్ హెల్ప్ దేర్ ఫ్యూచర్, రైట్? ఒకవేళ ఏదైనా ఎఫెక్ట్ అయినా వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్లాన్ వల్ల వాళ్ళ ఫ్యూచర్ అనేది ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. కానీ లాట్ ఆఫ్ వల్నరబుల్ పీపుల్ కి ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ అనేది ప్రాపర్ గా ఇండియాలో డిజైన్ చేసలేదన్నమాట. ఓకే, అండ్ ఆల్సో డిజాస్టర్ మిటిగేషన్ కి సంబంధించి గవర్నమెంట్ ఇచ్చే ఫండింగ్ కూడా ప్రాపర్ గా లేదు, ప్రాపర్ బడ్జెట్ అనేది అలొకేట్ చేయట్లేదు. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఏ రోడ్ మ్యాప్ మనం ఫాలో అయితే వీ కెన్ యాక్చువల్లీ బి రెడీ. ఒకవేళ ఎర్త్క్వేక్స్ వచ్చినా దాని నుంచి కలిగే నష్టాన్ని మనం ఎలా తప్పుకోవచ్చు? ఒకటి, సెస్మిక్ బిల్డింగ్ కోడ్స్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ BIS ఒక స్టాండర్డ్స్ తో ముందుకు వచ్చింది. ఆ స్టాండర్డ్స్ ని కన్స్ట్రక్షన్ చేసే కంపెనీస్ కానీ, పీపుల్ కానీ దే హ్యావ్ టు ఫాలో. ఒకవేళ ఫాలో అవ్వకపోతే వాళ్ళకి స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ అనేవి మనం ఇవ్వాలి. అంటే ప్రాపర్ సర్వేలెన్స్ అనేది ఉండాలన్నమాట. ప్రాపర్ గా బిల్డింగ్ కోడ్స్ ని ఫాలో అవుతున్నారా లేదా అనేది ఓకే ఎప్పుడు ఎవరన్నా మానిటర్ చేస్తూ ఉండాలి. ఓకే,
అండ్ హై రిస్క్ జోన్స్ లైక్ హిమాలయన్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ కన్స్ట్రక్షన్ ని మాత్రమే మనం డెవలప్ చేయాలి. ఓకే, ఓల్డ్ బిల్డింగ్స్ ని రెట్రో ఫిట్టింగ్ చేయాలి, ప్రాపర్ సేఫ్టీ స్టాండర్డ్స్ మీట్ అవుతున్నాయా లేదా అనేది మళ్ళీ చెక్ చేయాలి. ఓకే, ఎర్త్ క్వేక్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ లో కూడా గవర్నమెంట్ హ్యాస్ టు మేక్ ఇన్ ఇన్వెస్ట్మెంట్, బడ్జెట్ ఇంక్రీజ్ చేయాలన్నమాట. హై రిస్క్ ఏరియాస్ లో ఖచ్చితంగా సెస్మిక్ సెన్సర్స్ ని, ఈ సెస్మిక్ సెన్సర్స్ ఏం చేస్తాయి, ఎర్లీ వార్నింగ్స్ ఇస్తాయి అనమాట ఒకవేళ ఎర్త్ క్వేక్ వస్తే. అండ్ ఆల్సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎర్త్ క్వేక్ ప్రిడిక్షన్ మోడల్స్ ని కూడా మనం డెవలప్ చేయాలి. ఇవే కాకుండా ఎన్డీఆర్ఎఫ్ ని, ఎస్డీఆర్ఎఫ్ ని వాళ్ళ యొక్క కెపాసిటీ బిల్డింగ్ తీసుకురావాలి. అండ్ ఆల్సో వాళ్ళకి మోడర్న్ ఎక్విప్మెంట్ ఇవ్వాలన్నమాట. ఓకే, అండ్ అదే కాకుండా స్కూల్స్ లో, ఆఫీసెస్ లెవెల్స్ లో ప్రాపర్ డ్రిల్స్ ని, రెస్పాన్స్ డ్రిల్స్ ని మనము తీసుకురావాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, అండ్ ఆల్సో సెస్మిక్ రిస్క్ ని అర్బన్ ప్లానింగ్ లో భాగంగా మనము అమర్స్తే కూడా బాగుంటుంది అనమాట. ఓకే, హై రిస్క్ జోన్స్ లో మనము అర్బన్ ప్లానింగ్ చేసేటప్పుడు సెస్మిక్ జోన్స్, ఓకే, సెస్మిసిటీని కూడా దృష్టిలో పెట్టుకొని అర్బన్ ప్లానింగ్ లో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ని కూడా మనము ఇంటిగ్రేట్ చేయాలి. అండ్ ఆల్సో స్మార్ట్ సిటీస్ ని తీసుకొచ్చేటప్పుడు కూడా వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ది ఎర్త్ క్వేక్ రెసిస్టెంట్ మోడల్స్. ఓకే, నెక్స్ట్ పీపుల్ కి ఇన్సూరెన్స్ ఫ్రేమ్ వర్క్ ని ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఎకానమిక్ రెసిలియన్స్ ని మనం బిల్డప్ చేయాలి. మెయిన్లీ జోన్ 5 అండ్ జోన్ 4 లో ఉన్న ఏరియాస్ లో ఉన్న పీపుల్ కి ప్రాపర్ ఇన్సూరెన్స్ ని మ్యాండేటరీగా చేయాలన్నమాట. ఓకే, అండ్ ఆల్సో గవర్నమెంట్ ఓల్డ్ బిల్డింగ్స్ ని రెట్రోఫిటింగ్ చేయడానికి వాళ్ళకి సబ్సిడీస్ ఇస్తే కూడా బాగుంటుంది. ఇలా లాట్ ఆఫ్ వే ఫార్వర్డ్ తో సజెషన్స్ తో ఇక్కడ ఆథర్ ముందుకు రావడం జరిగిందనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనకు కొన్ని గ్లోబల్ లెవెల్లో జరిగే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ లో మనకి స్ట్రిక్ట్ బిల్డింగ్ కోడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ కూడా ప్రాపర్ గా డెవలప్ అయ్యాయి. రెగ్యులర్ గా డ్రిల్స్ అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని అక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, కాబట్టి మనం ఇలాంటి మోడల్ నుంచి ఇన్స్పైర్ అవ్వాలి. ఇండియా షుడ్ టేక్ అవే ఫ్రమ్ దిస్ పర్టికులర్ మోడల్. నెక్స్ట్ కాలిఫోర్నియా, యుఎస్ఏ లో ఓకే షేక్ అలర్ట్ సిస్టమ్ ని డెవలప్ చేశారనమాట. సో ఇండియాలో కూడా ఇదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్రిడిక్షన్ మోడల్స్ ని, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ని తీసుకురావాలి. ఇదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో మనకి రెస్క్యూ టీమ్స్ అనే ఉంటాయి, ఎర్త్ క్వేక్ రెస్క్యూ టీమ్స్. అలానే ఇన్ ద సేమ్ మోడల్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ని, ఎస్డీఆర్ఎఫ్ టీమ్ ని మనం ప్రాపర్ గా ఎక్విప్ చేసి వాళ్ళ కెపాసిటీని బిల్డ్ చేస్తే బాగుంటుంది అనమాట. ఈ పర్టికులర్ బెస్ట్ ప్రాక్టీసెస్ ని మనము మన యొక్క డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ లో ఇంటిగ్రేట్ చేస్తే బాగుంటుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ ద డిస్కషన్ యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ ని సాల్వ్ చేయండి. ఓకే, సో దిస్ ఇస్ ద క్వశ్చన్ దట్ వి హావ్ framed. So the great danger in earthquakes is not the shaking of the ground but the collapse of the human made structure. So basically shaking of the ground is not a problem to us. సో దాని వల్ల కలిగే ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో హ్యూమన్ మేడ్ స్ట్రక్చర్స్ లైక్ బిల్డింగ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వాటన్నిటిని మనం లూజ్ అవుతాం. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ హ్యూమన్ మేడ్ స్ట్రక్చర్స్ బట్ ఆల్సో హ్యూమన్స్ కి కూడా థ్రెట్ ఉంటుంది. సో అనలైజ్ ఇండియాస్ వల్నరబిలిటీ టు ది ఎర్త్క్వేక్ అండ్ సజెస్ట్ సమ్ పాలసీ మెజర్స్ ఫర్ డిజాస్టర్ ప్రిపేర్నెస్. సో ప్రస్తుతం ఇండియాలో ఉన్న డిఫరెంట్ వల్నరబుల్ జోన్స్ గురించి మీరు మెన్షన్ చేస్తూ, ఓకే జోన్ 5, జోన్ 4, జోన్ 3 ఏ స్టేట్స్ ఎక్కడెక్కడ కవర్ అవుతాయి అవన్నీ మెన్షన్ చేసిన తర్వాత కొన్ని పాలసీ మెజర్స్ ని కూడా సజెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నేను ఒక వే ఫార్వర్డ్ చెప్పాను కదా, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ని మీరు ఇన్కల్కేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది 250 వర్డ్స్ లో మీరు రాయడానికి ప్రయత్నించండి. సో మనం చేసిన డిస్కషన్ ద్వారానే మీకు అన్ని పాయింట్స్ రాసేసేయచ్చు ఈజీగా. ఓకే, సో నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో సెకండ్ ఆర్టికల్కి వెళ్దాం. ద డీపర్ మీనింగ్ ఆఫ్ డిక్లైనింగ్ స్కూల్ ఎన్రోల్మెంట్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది బేసికలీ మనకి GS2 లో గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ తో లింక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్లీ మనకి ఈ ఆర్టికల్లో ఏమేమి ఇష్యూస్ ని హైలైట్ చేస్తున్నారు అంటే, సో బేసికలీ UDISC+ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇచ్చిన డేటా ప్రకారం 6% డ్రాప్ అనేది చూసామన్నమాట ఎన్రోల్మెంట్స్ లో. ఓకే, 6% డ్రాప్ అనేది మనం చూడడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ 15.5 మిలియన్ ఫ్యూవర్ స్టూడెంట్స్ ని మనము 2018-19 తో కంపేర్ చేస్తే తక్కువ చూడడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ థింగ్ ఏంటంటే ఈ ఒఫీషియల్ రీజన్ ఫర్ దిస్ ఏంటంటే ఇంప్రూవ్డ్ డేటా కలెక్షన్. ఓకే, సో కాబట్టి డ్యూప్లికేటెడ్ ఎన్రోల్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేయగలిగారు. ఓకే, సో ఇంతకు ముందు ఎలా ఉండేది అని అంటే డేటా కలెక్షన్ అనేది ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఒక్క పర్సన్ కి 2 సార్లు కౌంటింగ్ అనేది చేసేవాళ్ళం అనమాట. దాని వల్ల డ్యూప్లికేషన్ అనేది జరిగేది. కానీ ఇప్పుడు డేటా కలెక్షన్ ఇంప్రూవ్మెంట్ చూడడం వల్లనే ఈ పర్టికులర్
ఎన్రోల్మెంట్ రేట్ ఆర్ ఈ డ్రాప్ అనేది జరిగింది అని చెప్పేసి ఒఫీషియల్ రీజన్ చెప్పడం జరిగింది అనమాట. కానీ ఇక్కడ మనకి డేటా కలెక్షన్ ఇంప్రూవ్మెంటా అదా ఇదా అని కాదు. సో ఒఫీషియల్ గా మీరు డేటా కలెక్ట్ చేశారు కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ చూస్తున్న ట్రెండ్స్ ఏవైతే ఉంటాయో దట్ విల్ బి అ కన్సర్న్ టు అస్. ఓకే, సో లార్జ్ కన్సర్న్ ఏంటంటే సో స్కూల్ ఏజ్ పాపులేషన్ అనేది డిక్లైన్ అవుతుంది. దిస్ ఇస్ ద మెయిన్ ఇష్యూ దట్ వీ హ్యావ్ టు ఫోకస్ అపాన్. ఓకే, గవర్నమెంట్ ఎక్స్క్యూజెస్ ఇచ్చే బదులు ఇట్ హ్యాస్ టు కమ్ అప్ విత్ ద ప్లాన్స్ టు సాల్వ్ దిస్ ఇష్యూస్. ఓకే, కాబట్టి సో దెర్ ఇస్ అన్ ఎండ్ ఆఫ్ ఇండియాస్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. అంటే స్కూల్ ఏజ్ పాపులేషన్ డిక్లైన్ అవుతూ వస్తుంది అనమాట. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ ద డిక్లైనింగ్ ఎన్రోల్మెంట్. ఎన్రోల్మెంట్ తగ్గడానికి కారణాలు ఏంటనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. ఇండియా యొక్క ఫర్టిలిటీ రేట్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ 2.01 కి పడిపోవడం జరిగింది 2022లో. ఓకే, మనము ఆల్మోస్ట్ రిప్లేస్మెంట్ లెవెల్ ఎంత ఉండాలి, 2.1 అనేది ఉండాలి. సో దాన్ని కూడా క్రాస్ చేసి 2.01 కి రావడం జరిగింది 2022లో. ఓకే, సో మెయిన్ గా 6 to 17 ఇయర్స్ ఏదైతే స్కూలింగ్ ఏజ్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ చిల్డ్రన్ యొక్క పాపులేషన్ కూడా తగ్గిపోయింది. ఓవరాల్ గా 17.3 మిలియన్ మాత్రమే ఉండడం జరిగింది అనమాట. ఓకే, రెడ్యూస్డ్ బై 17.3 మిలియన్. ఎంత తగ్గిపోయారంటే 17.3 మిలియన్ పీపుల్ తగ్గిపోయారు ఈ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు. ఓకే, అండ్ ఆల్సో రీసెంట్ ఇయర్స్ లో మీరు చూసుకుంటే చాలా తక్కువ బర్త్స్ అనేవి చూస్తున్నాం అనమాట. సో కాబట్టి చిల్డ్రన్ ఎంటరింగ్ ద స్కూల్స్ ఆర్ ఆల్సో లెస్. సో ఇక్కడ ఏమవుతుంది అని చెప్తున్నాము అంటే ఫస్ట్ థింగ్ ఇస్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. అంటే ఏమైంది, ఫస్ట్ థింగ్ ఇక్కడ ఎవరైతే స్కూలింగ్ ఏజ్ లో ఉన్నారో 6 to 17 ఇయర్స్ లో ఉన్న కిడ్స్ ఎవరైతే ఉంటారో ఓవరాల్ పాపులేషన్ డిక్లైన్ అవ్వడం వల్ల సో ఎన్రోల్మెంట్ రేట్ అనేది కూడా తగ్గిపోయింది అని చెప్పేసి చెప్పొచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ రీజన్. అండ్ నెక్స్ట్ రీజన్ ఏంటంటే దెర్ ఆర్ సమ్ చేంజెస్ దట్ టుక్ ప్లేస్ ఇన్ ద స్కూల్ ఏజ్ పాపులేషన్. 6 to 13 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో 9% తగ్గడం జరిగింది. అండ్ 14 to 15 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో అది 4.5% జరిగింది అనమాట, తగ్గడం జరిగింది. కాబట్టి స్కూల్ ఏజ్ పాపులేషన్ లో కొంచెం స్ట్రక్చరల్ షిఫ్ట్ ని చూసాం కాబట్టి ఓవరాల్ పాపులేషన్ ఆఫ్ ద చిల్డ్రన్ తగ్గిపోయారు కాబట్టి ఎన్రోల్మెంట్స్ కూడా తగ్గిపోయాయి. నెక్స్ట్ వన్ ఇస్ డేటా కరెక్షన్ అండ్ పాలసీ చేంజెస్. సో ఏంటంటే డ్యూప్లికేషన్ లేకుండా, సో నేను ఇంతకు ముందు చెప్పాను కదా డ్యూప్లికేషన్ ఆఫ్ ఎఫర్ట్స్ లేవు కాబట్టి ఫేక్ రిజిస్ట్రేషన్స్ అనేవి తగ్గిపోయాయి కాబట్టి ఓవరాల్ గా మనకి డేటా కరెక్షన్స్ అనేవి చూసాం కాబట్టి డిక్లైన్ చూస్తున్నామని చెప్పేసి చెప్పొచ్చు. ఇవే కాకుండా మెయిన్ గా మనకి కొన్ని సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. లాట్ ఆఫ్ టైమ్స్ ఏమైంది అని అంటే అర్బన్ మైగ్రేషన్ అనేది జరిగింది. అండ్ COVID-19 అండ్ డ్యూరింగ్ ద COVID-19 అండ్ పోస్ట్ COVID-19 కూడా ఎకానమిక్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంది ఫ్యామిలీస్ లో. దీని వల్ల కూడా ఈ సోషో ఎకానమిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా సో దెర్ ఈస్ అ డిక్లైన్ ఇన్ ద ట్రెండ్. ఓకే, ఎకానమిక్ గా వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోవడం వల్ల, ఓకే, అండ్ ఆల్సో సోషల్ ప్రాబ్లమ్స్ వల్ల, సో చైల్డ్ లేబర్ పెరగడం వల్లనో సో మిగతా ఇష్యూస్ వల్లనో మనకి కొన్ని ఇంపాక్ట్స్ అనేవి COVID-19 వల్ల కలగడం జరిగింది అనమాట. అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ ఏమైంది అని అంటే ప్రైవేట్ స్కూల్స్ కి షిఫ్ట్ అయ్యారు ఆఫ్టర్ ద పోస్ట్ COVID-19. లాట్ ఆఫ్ టైమ్స్ పీపుల్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ లో చదివే పిల్లలు, పబ్లిక్ స్కూల్స్ లో చదివే పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ కి షిఫ్ట్ అవడం జరిగింది సెకండరీ ఎడ్యుకేషన్ కోసం. కాబట్టి దాని వల్ల కూడా మనకి గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న ఎన్రోల్మెంట్ అనేది తగ్గడం జరిగింది అనమాట. సో ఇవన్నీ మనకి రీజన్స్, అసలు ఎందుకు తగ్గింది అనడానికి రీజన్స్ అనమాట. సో మీరు ఇక్కడ ఈ పర్టికులర్ డేటాలో గవర్నమెంట్ స్కూల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ గవర్నమెంట్ ఫస్ట్ థింగ్ మనం గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ లో ఏమేమి జరుగుతుందో చూద్దాం. ఓకే, అయితే గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ క్యాటరింగ్ 65% ఆఫ్ ద స్టూడెంట్స్ అనమాట. సో మెయిన్లీ పూర్ అండ్ ఆల్సో మార్జినలైజ్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్ ని ప్రిఫర్ చేస్తున్నారు అకార్డింగ్ టు ద డేటా. అండ్ 13.8% స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గవర్నమెంట్ స్కూల్స్ ని వదిలేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో 16% స్టూడెంట్స్ మాత్రం ద లెఫ్ట్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్. అండ్ ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ లో కూడా చాలా సఫర్ అయింది గవర్నమెంట్ స్కూల్స్ అనమాట. ఆల్మోస్ట్ 18% డిక్లైన్ అనేది చూసాం ఎన్రోల్మెంట్ లో గవర్నమెంట్ స్కూల్స్ కి సంబంధించి. ఓకే, ప్రైవేట్ స్కూల్స్ అనేవి డిఫరెంట్ ట్రెండ్స్ ని చూపెడుతున్నాయి. ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ఎన్రోల్మెంట్ పెరిగింది, ఆల్మోస్ట్ 2% పెరగడం జరిగింది. సీనియర్ ఎడ్యుకేషనల్ సీనియర్ సెకండరీ ఎన్రోల్మెంట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 15% పెరగడం జరిగింది అనమాట. అంటే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో సెకండరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో సో గవర్నమెంట్ స్కూల్ కన్నా ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అనమాట.
ఫ్యామిలీస్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద, మెయిన్లీ హయ్యర్ గ్రేడ్స్కి వచ్చినప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడం వల్ల దెర్ ఇస్ ఎ షిఫ్ట్ టువర్డ్స్ ద ప్రైవేట్ స్కూల్స్ అనమాట. అండ్ ఆల్సో టోటల్ గా నంబర్ ఆఫ్ స్కూల్స్ కూడా డిక్లైన్ అయ్యాయి, ఆల్మోస్ట్ 5% కి తగ్గడం జరిగిందనమాట. ఓకే, ఎందుకనంటే చాలా తక్కువ చిల్డ్రన్స్ వస్తున్నారు, తక్కువ డిమాండ్ ఉండడం వల్ల స్కూల్స్ అనేవి క్లోజ్ అవ్వడం జరిగింది, లాట్ ఆఫ్ స్కూల్స్. దానివల్ల మనం ఓవరాల్ గా ప్రైవేట్ స్కూల్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్కూల్స్ యొక్క సంఖ్యని డిక్లైనింగ్ ట్రెండ్ అనేది చూసామన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ డిక్లైనింగ్ ఎన్రోల్మెంట్ వల్ల లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ ఏదైతే ఉంటుందో, ఓకే, సో ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ని ఎండ్ అవుతుంది అని మనకు ఒక సిగ్నల్ అనమాట. ఓకే, సో బేసికలీ లాంగ్ టైం నుంచి మన ఇండియా అనేది యంగ్ అండ్ ఎక్స్పాండింగ్ వర్క్ ఫోర్స్ నుంచి బెనిఫిట్ అవుతూ వస్తుంది అనమాట. సో ఈ స్కూల్ ఏజింగ్ పాపులేషన్ ఆర్ స్కూల్ గోయింగ్ పాపులేషన్ డిక్లైన్ అవుతుంది అని అంటే, సో ఫ్యూచర్ లో మనకు లేబర్ షార్టేజ్ వస్తుంది అని అర్థం. ఓకే, సో కాబట్టి ఇండియా యొక్క ఎకానమిక్ గ్రోత్ అనేది తగ్గుతుంది, ఇంపాక్ట్ అవుతుంది. సో అండ్ ఆల్సో ఏజింగ్ పాపులేషన్ కూడా పెరుగుతుంది అనమాట. సో దాని వల్ల కూడా మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్ నుంచి వచ్చే ఫలితాలన్నీ తగ్గిపోబోతున్నాయి నియర్ ఫ్యూచర్ లో అనేది మనకు అర్థం అవ్వాలి. సో ఈ ఎన్రోల్మెంట్ తగ్గిపోవడం అనేది, సో ఇట్ ఈస్ షోయింగ్ ద ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఇన్ ద ఫ్యూచర్. నెక్స్ట్, ఫ్యూచర్ ఇంపాక్ట్ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఎలిమెంటరీ ఎన్రోల్మెంటే డిక్లైన్ అవ్వడం వల్ల డెఫినెట్లీ సెకండరీ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ కూడా ఫ్యూచర్ లో తగ్గే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో యూనివర్సిటీలో కూడా చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ని డిమాండ్ చేస్తున్నారు యూనివర్సిటీస్ ని, ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ద పాస్ట్. ఓకే, అండ్ హైయర్ ఎడ్యుకేషన్ పాలసీ రిఫార్మ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఎకానమీ అండ్ వర్క్ ఫోర్స్ ఇంప్లికేషన్స్ చూసుకుంటే, సో చాలా తక్కువ వర్క్ ఫోర్స్ ఉండడం వల్ల ఫ్యూచర్ లో మనకి లేబర్ షార్టేజెస్ వస్తాయి, డిపెండెన్సీ రేషియో పెరుగుతుంది. ఓకే, పెన్షన్స్, సోషల్ సర్వీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ పెరగడం వల్ల గవర్నమెంట్ మీద కూడా బర్డెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్కిల్ డెవలప్మెంట్, ఆటోమేషన్ వీటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎకానమిక్ గ్రోత్ ని సస్టైన్ చేయడానికి. ఓకే, సో మరి ఫ్యూచర్ లో మనం ఎలాంటి పాలసీస్ తో ముందుకు రావాలి? సో క్వాంటిటీ నుంచి క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎడ్యుకేషన్ బడ్జెట్స్ ని మనం పెంచాలి, కాబట్టి క్వాలిటీని మనం ఎన్హాన్స్ చేయొచ్చు. టీచర్ ట్రైనింగ్ మీద ఫోకస్ చేయాలి, డిజిటల్ లెర్నింగ్ మెథడ్స్ మీద, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, వీటన్నిటి మీద మనం ఫోకస్ ని షిఫ్ట్ చేయాలన్నమాట. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ని రిఫార్మ్స్ తీసుకురావాలి. హైయర్ ఎడ్యుకేషన్ లో వర్క్ ఫోర్స్ ప్లానింగ్ అనేది చేయాలి. ఓకే, హైయర్ ఎడ్యుకేషన్ పాలసీస్ ని అడ్జస్ట్ చేస్తూ స్టూడెంట్స్ ఇంటేక్ ని కూడా మనము అడ్రస్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ని కూడా మనం అట్రాక్ట్ చేయాలి ఎడ్యుకేషన్ లో. అండ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని మనం ప్రొవైడ్ చేయాలి, సో దట్ ఫ్యూచర్ రెడీ జాబ్ మార్కెట్ ఏదైతే ఉంటుందో దెల్ బి ఫ్యూచర్ రెడీ అనమాట జాబ్ మార్కెట్ కి. ఓకే, అండ్ ఆల్సో రూరల్ ఎడ్యుకేషన్ ని కూడా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. రూరల్ స్కూల్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, మైగ్రెంట్ ఫ్యామిలీస్ కి కూడా మనం ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నమాట. అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ పర్టికులర్ ఎన్రోల్మెంట్ డిక్లైన్ అనేది ఇట్ ఈస్ షోకేసింగ్ ద ఏజింగ్ పాపులేషన్ ఇన్ ద ఫ్యూచర్. కాబట్టి ఏజింగ్ పాపులేషన్ కి సంబంధించి కూడా ప్రాపర్ మెజర్స్ ని ముందే మనం తీసుకొని రావాలన్నమాట. సో మనం జపాన్ నుంచి, సౌత్ కొరియా నుంచి ఎగ్జాంపుల్స్ ని తీసుకొని వీ హ్యావ్ టు లెర్న్. గ్లోబల్ లెవెల్లో జరిగే బెస్ట్ ప్రాక్టీసెస్ ని మనం అడాప్ట్ చేసుకోవాలి ఫ్యూచర్ లో. దానికోసం ఇప్పటి నుంచి మనం ప్లానింగ్ చేయాలి. రిటైర్మెంట్ పాలసీస్, పెన్షన్ సిస్టమ్స్, ఎల్డర్లీ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్, వీటన్నిటి మీద ఫోకస్ చేయాలి ఇప్పటి నుంచి చేస్తేనే సో మనకి ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం ఎదుర్కోగలం. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. టైమ్ అండ్ టైమింగ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ తో లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో అయితే మనము రీసెంట్ గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని అండ్ ఆల్సో అదర్ ఎలక్షన్ కమిషనర్ ని అపాయింట్ చేసుకున్నాం కదా. సో ఆ కాంటెక్స్ట్ లో మనకి న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది అనమాట. సో there is a controversy over the selection of the chief election commissioner. Okay, so basically chief election commissioner and election commissioner యొక్క అపాయింట్మెంట్ అనేది సో ఇట్ స్పార్క్డ్ ద డిమాండ్ అనమాట. ఓకే, ఎందుకనంటే గవర్నమెంట్ ఏంటంటే December 2023లో ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ముందున్న ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ ప్రాసెస్ ని అమెండ్ చేస్తూ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. హవెవర్ దీనికన్నా ముందే సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది అనమాట. అయితే రీసెంట్ గా మనకి జ్ఞానేష్ కుమార్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా అండ్ వివేక్ జోషి గారు ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ చేయడం జరిగింది. సో ఆపోజిషన్ లీడర్స్ అండ్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అపోజ్ చేసినప్పటికీ వీళ్ళని అపాయింట్ చేయడం జరిగింది అనమాట. సో 2022 సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఏముంది, 2023లో వీళ్ళు తీసుకొచ్చిన చట్టం ఏముందో చూద్దాం. సో 2022లో కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏమని రూలింగ్ ఇచ్చింది అని అంటే, ఖచ్చితంగా సెలక్షన్ ప్యానెల్
సో ఎలక్షన్ కమిషనర్ ని సెలెక్ట్ చేసే ప్యానల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ప్రైమ్ మినిస్టర్ ఉండాలి, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉండాలి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి అని చెప్పేసి చెప్పింది అనమాట. వెరస్ 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని పట్టించుకోకుండా వీళ్ళేం చేశారు, 2023లో సిజేఐ ప్లేస్ లో యూనియన్ మినిస్టర్ ని పెట్టడం జరిగింది అనమాట. కాబట్టి ఇది ఏమైంది, 2:1 జడ్జిమెంట్, అంటే 2 ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్, 1 ఫ్రమ్ ది ఆపోజిషన్ పార్టీ లాగా అయిపోయింది. అంటే ఎక్కువగా పవర్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయింది. సో జుడిషియల్ ఇన్వాల్వ్మెంట్, జుడిషియరీ నుంచి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయిపోయింది అనమాట. ఓకే, కాబట్టి ఏమవుతుంది, డెఫినెట్లీ మెజారిటీ ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఎక్కువగా దొరుకుతుంది, వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. ఓకే, సో అది దీనివల్ల ఈ డిబేట్స్ అనేవి మొదలయ్యాయి అనమాట. సో బేసిక్ గా ఆర్గ్యుమెంట్స్ బై ద గవర్నమెంట్ వర్సెస్ పెటిషనర్. సో దీని మీద ఆపోజిషన్ పార్టీస్ కేసెస్ వేయడం జరిగింది, పెటిషన్స్ వేయడం జరిగింది. గవర్నమెంట్ పొజిషన్ ఏముంది, గవర్నమెంట్ ఏమంటుంది అని అంటే 2022 కోర్ట్ మ్యాండేటెడ్ ప్యానల్ అనేది టెంపరీగా మ్యాండేట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ న్యూ లా ఏదైతే ఉంటుందో ఈ కొత్త చట్టంలో కూడా మేము కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చామని గవర్నమెంట్ ఆర్గ్యూ చేస్తుంది. వెరస్ పెటిషనర్స్ ఏమంటున్నారు, సో ఇన్స్టిట్యూషనల్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది డిస్రప్ట్ అవుతుంది. ఏదైనా కాన్స్టిట్యూషనల్ బాడీకి, వెదర్ ఇట్ ఈస్ ఈసీఐ ఆర్ ఎనీ అదర్ కాన్స్టిట్యూషనల్ బాడీకి కూడా ఇండిపెండెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ గవర్నమెంట్ కి ఎక్కువగా రోల్ ఉండడం వల్ల, సో వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళనే అపాయింట్ చేస్తారు కాబట్టి గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఇండిపెండెన్స్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో 2:1 ఆ సెలక్షన్ ప్యానెల్ లో 2 members ఆర్ రిప్రజెంటింగ్ ది గవర్నమెంట్ సైడ్ అనమాట. కాబట్టి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ని మనం అండర్మైన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ ఎజెండా ఏంటి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలా చెయ్యాలి అని అంటే ఇండిపెండెంట్ గా ఉండాలి. కానీ ఇక్కడ గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి, సో గవర్నమెంట్ కి ఏదైతే ఇష్టం ఉంటుందో అదే జరిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో డెమోక్రసీకి థ్రెట్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ ది కరెంట్ సెలక్షన్ ప్రాసెసెస్. సో దీని వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ప్రస్తుతం కొత్త చట్టం ద్వారా తీసుకొచ్చిన సెలక్షన్ పద్ధతి వల్ల ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అనేది డిక్లైన్ అవుతుంది. ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ అనేది ఒక న్యూట్రల్ బాడీ. ఎందుకు, ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేయాలి, దానివల్ల మనం డెమోక్రసీని హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, అప్హోల్డ్ చేయొచ్చు. సో అందుకే అప్హోల్డ్ చేయొచ్చు కాబట్టి ఇది ఇండిపెండెంట్ గా ఉండాలి. కానీ సో డెఫినెట్లీ గవర్నమెంట్ సైడ్ వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంది కాబట్టి, సో ఇట్స్ నాట్ అ న్యూట్రల్ బాడీ నౌ. ఓకే, సో గవర్నమెంట్ డామినేటెడ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది పార్టీస్ అండ్ అపాయింట్మెంట్స్ కి దారి తీస్తుంది అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. ఇంకేముంటుంది, ఎలక్టోరల్ క్రెడిబిలిటీ అనేది ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో ఈసీఐ యొక్క న్యూట్రాలిటీని మనం క్వశ్చన్ చేశాం కదా, దీనివల్ల పీపుల్ విల్ లూజ్ ట్రస్ట్ ఆన్ ది బాడీ. ఓకే, సో ఎలక్షన్ అవుట్కమ్స్ ని కూడా ఛాలెంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్ లో. ఎందుకనంటే ఇలాంటి బాడీ ఒక గవర్నమెంట్ డామినేటెడ్ సెలక్షన్ ప్యానెల్ తో అపాయింట్ చేయబడిన బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఫ్యూచర్ లో డెఫినెట్లీ అది కోర్టు మెట్లు ఎక్కే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ జ్యుడిషియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ టైమ్లీ అడ్జుడికేషన్. సో ఏంటంటే 2023 యాక్ట్ అనేది ప్రాపరా కాదా అనేది డెఫినెట్లీ జ్యుడిషియరీ ఆర్ సుప్రీం కోర్ట్ హ్యాస్ టు ఇంటర్వీన్ అండ్ వాళ్ళ యొక్క ఒపీనియన్ తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది. అది కాన్స్టిట్యూషనలా అన్కాన్స్టిట్యూషనలా అని చెప్పేసి. ఓకే, ఒకవేళ జ్యుడిషియరీ అనేది త్వరగా జడ్జ్మెంట్ ఇవ్వకుండా డీలే చేస్తే డెఫినెట్లీ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఫ్యూచర్ లో. సో కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్. ఒకటి వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ ఇండిపెండెన్స్ ని మళ్ళీ రీస్టోర్ చేయాలి. సెలక్షన్ ప్యానెల్ ని రిఫార్మ్స్ చేసి బ్యాలెన్స్డ్ సెలక్షన్ ప్యానెల్ ని మనం తీసుకురావాలన్నమాట. సో సిజిఐ రోల్ ఇన్ ద సెలక్షన్ షుడ్ బి డిబేటెడ్. ఖచ్చితంగా సిజిఐ ని కూడా ఇంక్లూడ్ చేయాలా వద్దా అనేది డిబేట్ పెట్టాలన్నమాట. ఓకే, నెక్స్ట్ జ్యుడిషియల్ క్లారిటీ అనేది కూడా అవసరం. సుప్రీం కోర్ట్ మస్ట్ క్లారిఫై. సుప్రీం కోర్ట్ అనేది ఇంటర్వ్యూన్ అయ్యి 2023 లా అనేది కాన్స్టిట్యూషనల్ అన్కాన్స్టిట్యూషనల్ అనేది ఫాస్ట్ గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇట్ హ్యాస్ టు గివ్ ద జడ్జ్మెంట్ అనమాట. నెక్స్ట్ ఎలక్షన్ లాస్. సో ఎప్పుడు ప్రస్తుతం ఉన్న ఎలక్షన్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం స్ట్రెంథన్ అప్ చేయాలన్నమాట. కాంప్రహెన్సివ్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ అనేవి మనం తీసుకురావాలి. ఈసీఐ అనేది ఎప్పటికీ ఇండిపెండెంట్ గా అటానమస్ గా వర్క్ చేస్తే బాగుంటుంది అనమాట. ఓకే, దట్ వాజ్ అబౌట్ దట్ ఆర్టికల్. ఇప్పుడు ఇంకో ఆర్టికల్ చూద్దాం, ఎరోడింగ్ ఫెడరలిజం.
ఓకే, ఈ టాపిక్ అనేది మనకి GS2 లో భాగంగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్ ఇన్ ఎడ్యుకేషన్. సో విత్ హోల్డింగ్ ద ఎడ్యుకేషన్ ఫండ్స్ ఫర్ తమిళనాడు. సో బేసికలీ ప్రాబ్లం ఏమైంది అని అంటే, యూనియన్ గవర్నమెంట్ ఏం చేసింది, 2152 crores ఏవైతే సమగ్ర శిక్ష ఫండ్స్ ఏవైతే ఉంటాయో తమిళనాడుకి ఇవ్వకుండా ఆపేసింది అనమాట. ఓకే, ఫ్రమ్ తమిళనాడు ఫర్ రిజెక్టింగ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో బేసికలీ ఇంత ఫండ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే తమిళనాడు అనేది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రిజెక్ట్ చేసింది కాబట్టి ఈ ఫండ్ వాళ్ళకి ఇవ్వకుండా ఆపేసింది అనమాట. ఓకే, సో దీనివల్ల 40 లక్షల స్టూడెంట్స్ ఎవరైతే తమిళనాడులో ఉన్నారో అండ్ ఆల్సో 32,000 స్టాఫ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది డెఫినెట్ గా. కాబట్టి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ ఏం చెప్తుంది అని అంటే, తమిళనాడు ఖచ్చితంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని యాక్సెప్ట్ చేయాలి. లెటర్ లో అండ్ స్పిరిట్ లో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళకి ఫండ్స్ అనేవి మేము ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, ఇంక్లూడింగ్ దిస్ పర్టికులర్ ప్రొవిజన్. సో బేసికలీ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఖచ్చితంగా తమిళనాడు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో దీనివల్ల కొన్ని మనము ఇష్యూస్ అనేవి చూస్తున్నాం. సో ఫెడరలిజం ఇష్యూస్ అనేవి చూస్తున్నాం అనమాట. బేసికలీ ఎడ్యుకేషన్ అనేది కాన్కరెంట్ లిస్ట్ లో ఉంటుంది. కాన్కరెంట్ లిస్ట్ లో ఉన్న ఏ సబ్జెక్ట్ మీద అయినా సెంటర్ కి ఎంత పవర్ ఉంటుందో స్టేట్ కి కూడా అంతే పవర్ ఉంటుంది దాని మీద చట్టం చేయడానికి. సో సెంటర్ విల్ హ్యావ్ పవర్ అండ్ స్టేట్స్ విల్ ఆల్సో హ్యావ్ పవర్. తమిళనాడు అనేది బేసికలీ హిస్టారికల్ గా కూడా 2 లాంగ్వేజ్ పాలసీస్ తో ముందుకు వచ్చింది, అటు తమిళ్ ఇటు ఇంగ్లీష్ 1968 నుంచి కూడా. సో వాళ్ళు 3 లాంగ్వేజ్ ఫార్ములాని రిజెక్ట్ చేశారనమాట. సో పాస్ట్ నుంచి. కానీ మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో 3 లాంగ్వేజ్ ఫ్రేమ్వర్క్ తో వాళ్ళు ముందుకు వచ్చారు. సో 3 లాంగ్వేజ్ ఫ్రేమ్వర్క్ తో వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. ఓకే, సో డెఫినెట్లీ ఈ ప్రెషర్ ఆన్ తమిళనాడు, సో సెంటర్ పెట్టే ప్రెషర్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ డెఫినెట్లీ హ్యాంపర్ ద కోఆపరేటివ్ ఫెడరలిజం. ఓకే, పొలిటికల్ అండ్ రీజనల్ డిస్కంటెంట్. తమిళనాడు ఏంటంటే ఈ పర్టికులర్ మూవ్ ఏదైతే సెంటర్ తీసుకుందో దీన్ని ఒక స్టేట్ అటానమీకి ఒక భంగం లాగా, ఒక ఎరోషన్ లాగా భావిస్తుంది అనమాట. ఎస్పెషలీ లాంగ్వేజ్ పాలసీ ఏదైతే ఉంటుందో 3 లాంగ్వేజ్ పాలసీ అండ్ ఆల్సో హిందీని ఇంపోజ్ చేయడం అనేది పాస్ట్ పాలసీస్ లో కూడా చాలా కన్సర్న్స్ ని రేస్ చేసింది. దిస్ షోస్ ద సెంట్రలైజేషన్ ఆఫ్ ద పవర్. ఓకే, అండ్ దిస్ షోస్ ద డామినేషన్ ఆఫ్ ది నార్దర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ద పాలిటిక్స్. ఓకే, నెక్స్ట్ తమిళనాడు లీడర్షిప్ అనేది చాలా మటుకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఉన్న 3 లాంగ్వేజ్ ఫార్ములాని అపోజ్ చేయడం జరిగిందనమాట. సో స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీకి ఇండిపెండెన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఎప్పుడు హిస్టారికల్ గా నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు తమిళ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారనమాట. ఓకే, సో వాట్ విల్ బి ది ఇంప్లికేషన్స్ ఆఫ్ ద సెంట్రలైజింగ్ ఎడ్యుకేషన్ పాలసీ? ఈ ఎడ్యుకేషన్ పాలసీని సెంట్రలైజ్ చేయడం వల్ల ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి? ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫెడరలిజం మీద థ్రెట్ అనేది ఉంటుందన్నమాట. సో సెంట్రల్ ఫండింగ్ అనేది ఎప్పుడు ఇట్ షుడ్ నాట్ బి లింక్డ్ విత్ ద పాలసీ కంప్లైంట్స్. పాలసీని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సెంట్రల్ స్టేట్ కి ఫండింగ్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ కి సంబంధించింది ఇవ్వాల్సింది ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలి, వెదర్ దే యాక్సెప్ట్ ద పాలసీ ఆర్ రిజెక్ట్ ద పాలసీ. ఎందుకంటే ఈ పాలసీ ఈజ్ ఆన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది కాన్కరెంట్ లిస్ట్ కాబట్టి. ఓకే, ఒక వన్ సైజ్ ఫిట్స్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం వల్ల స్టేట్స్ అనేవి ఏలియనేట్ అవుతాయి అండ్ ఆల్సో గవర్నెన్స్ ఛాలెంజెస్ అనేవి కూడా ఎదురవుతాయి. ఇప్పుడు అక్కడ ఉన్న 40 లక్షల స్టూడెంట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా, కాబట్టి ఈ పాలసీ కంప్లైంట్స్ కి ఈ పర్టికులర్ బడ్జెట్ ఇవ్వడానికి ఎక్కువగా లింకేజెస్ అనేది సెంటర్ పెట్టకూడదు అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిటీ అండ్ ఈక్విటీ. సో స్టేట్స్ అనేవి వాళ్ళ ఓన్ డైవర్సిటీ అనేది మెయింటైన్ చేయాలి. వాళ్ళకి ప్రాపర్ లింగ్విస్టిక్ కన్సర్న్స్ ఉంటాయి, కల్చరల్ కన్సర్న్స్ ఉంటాయి, ఎడ్యుకేషనల్ నీడ్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఓన్ డైవర్సిటీని మనం రెస్పెక్ట్ చేయాలి. ఓకే, కాబట్టి ఇలా రిజిడ్ గా ఇంప్లిమెంటేషన్ కండిషన్స్ పెట్టడం వల్ల పాలసీ ఎగ్జిక్యూషన్ లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫ్యూచర్ లో ఫేస్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో ప్రాగ్మాటిక్ అప్రోచ్ తో మనం ముందుకు రావాలి. పాలసీ మేకింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎంత డీసెంట్రలైజ్ చేస్తే అంత బాగుంటుంది. సో స్టేట్స్ కి కూడా ఛాన్స్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ని అడాప్ట్ చేసుకోవడంలో. అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ని ఫిక్స్ చేసి ఆ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ బట్టి ఫండింగ్ ఇవ్వచ్చు అనమాట. కాకపోతే పాలసీ అడాప్షన్ లో మాత్రమే మీరు లింక్ చేసి బడ్జెట్ ని అలొకేట్ చేయడం ఇస్ నాట్ రైట్. సో కాకపోతే వాళ్ళకి మీరు ఒక కండిషన్స్ పెట్టి పర్ఫార్మెన్స్ ని బట్టి వాళ్ళకి మనం ఫండింగ్ ఇస్తే బాగుంటుంది అనమాట. సో దట్ విల్ ఆల్సో బి ఎంకరేజ్. ఓకే, ఏమంటారు, పర్సుయేసివ్ గా ఉంటుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తే బాగుంటుంది?
స్టేట్ యొక్క అటానమీని రెస్పెక్ట్ చేయాలి. సో పాలసీ ఇంప్లిమెంటేషన్ లో కూడా కొంచెం ఫ్లెక్సిబిలిటీని ఇంక్లూజివిటీని ఇంక్లూడ్ చేయాలి. అండ్ ఆల్సో స్టేట్స్ మీద ఇంపోజ్ చేయొద్దు అనమాట. సో కొన్ని ప్రొవిజన్స్ ని స్టేట్స్ మీద ఇంపోజ్ చేయొద్దు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దర్ డైవర్సిటీ. నెక్స్ట్, సెంట్రల్ ఫండింగ్ ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యాక్సెప్టెన్స్ ని డీలింగ్ చేయడం మంచిదన్నమాట. సమగ్ర శిక్ష అభియాన్, పిఎంశ్రీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ తోని మనము వాటికి ఫండింగ్ ఇవ్వాలి తప్పితే పాలసీకి కంప్లై అవుతున్నారా లేదా అని చూసి మాత్రం ఇవ్వద్దన్నమాట. ఓకే. అండ్ ఆల్సో సెంటర్ అండ్ స్టేట్స్ కలిసి పాలసీ మేకింగ్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఇష్యూస్ రాకుండా. అండ్ తమిళనాడు స్టేట్ యొక్క ఎడ్యుకేషన్ పాలసీని ఇంకొంచెం స్ట్రెంథెన్ చేయాలి. తమిళనాడు షుడ్ ఫైనలైజ్ ద స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి ఆల్టర్నేటివ్ గా దాంట్లో కొన్ని ప్రొవిజన్స్ ని అమెండ్ చేసి వాళ్ళ ఓన్ స్టేట్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తే కూడా బాగుంటుంది అనమాట. సో వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ క్వాలిటీ మీద ఫోకస్ చేయాలి, లాంగ్వేజ్ మీద, కల్చరల్ ఐడెంటిటీతో పాటు సో క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ మీద కూడా వాళ్ళు ఫోకస్ చేస్తే బాగుంటుంది. Okay, I hope you have understood this article. అగ్రికల్చర్ ప్రొటెక్షనిజం పుషెస్ అప్ ఇండియాస్ ఇంపోర్ట్ తారిఫ్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఇది మనకి GS3లో అగ్రికల్చర్ తారిఫ్, సబ్సిడీస్, ప్రొటెక్షనిజం వీటితో మనం లింక్ చేసుకోవచ్చు. సో బేసికలీ ఈ ఆర్టికల్లో ఏమేమి హైలైట్ చేశారో చూద్దాం. ఒకటి వచ్చేసి ఇండియా యొక్క హై ఇంపోర్ట్ తారిఫ్స్ గురించి మెన్షన్ చేశారు. సో బేసికలీ ఇంపోర్ట్ తారిఫ్ ఎంత ఉంటుంది అని అంటే యావరేజ్ గా 17% ఉంటుంది అనమాట. యుఎస్ లో 3.3% ఉంది, బట్ ఇండియాలో 17% ఇంపోర్ట్ తారిఫ్స్ అనేవి ఉన్నాయి. సో బ్రిక్స్ నేషన్స్ లో మీరు కంపేర్ చేసుకుంటే కూడా ఇండియా అనేది ఎక్కువగా హై తారిఫ్స్ ని ఇంపోజ్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇట్ ఈస్ ఫాలోడ్ బై బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, చైనా. ఓకే. ఫస్ట్ అయితే ఇండియాకి మొదటి స్థానం అనేది ఉంది విత్ 17%. ఓకే. సో అగ్రికల్చర్ లో ఉన్న టారిఫ్స్ మాత్రం ఎక్కువగా ఉన్నాయి, ఆల్మోస్ట్ 39% అనేవి ఉన్నాయి. నాన్ అగ్రికల్చర్ టారిఫ్స్ అనేవి డిక్లైన్ అయ్యాయి పాస్ట్ ట్రెండ్స్ తో మీరు కంపేర్ చేసుకుంటే. సో అయితే ఇక్కడ ఈ ఆర్టికల్లో అగ్రికల్చర్ లో ఉన్న ప్రొటెక్షనిజం గురించి కూడా మాట్లాడడం జరిగిందనమాట. అయితే ఇండియా అనేది హై టారిఫ్స్ ని, ఏవైతే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటి మీద టారిఫ్స్ ని ఎక్కువగా ఇంపోజ్ చేస్తుంది ఇండియా. ఓకే. ఎందుకు ఇలా చేస్తుంది అంటే డొమెస్టిక్ ఫార్మర్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళ లైఫ్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో వాట్ ఆర్ ద కీ సెక్టర్స్ ఎక్కడెక్కడ హై టారిఫ్స్ ని అగ్రికల్చర్ కాకుండా అంటే బెవరేజెస్ లో, డైరీ సెక్టర్ లో, టొబాకో, ఆయిల్స్, షుగర్స్, సెరల్స్ వీటన్నిటిలో ఎక్కువగా టారిఫ్స్ ని ఇంపోజ్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో దీని వల్ల ఏమవుతుంది, ఇండియన్ ఫార్మర్స్ కి హెల్ప్ అవుతుంది. ఓకే. ఇంటర్నేషనల్ కాంపిటీషన్ నుంచి తట్టుకొని వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చేలాగా ఈ పర్టికులర్ టారిఫ్ మెకానిజం అనేది ప్రొటెక్షనిస్ట్ గా ఉందన్నమాట అగ్రికల్చర్ సెక్టర్ లో. ఓకే. నెక్స్ట్, మరి ట్రేడ్ అండ్ ఎకానమీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది దీని వల్ల అని అంటే, ఇండియా యొక్క ట్రేడ్ అనేది యుఎస్ తో కంపేర్ చేస్తే, లైక్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ద యుఎస్, సో యుఎస్ తో ఉన్న ట్రేడ్ రిలేషన్స్ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ $83.5 బిలియన్ ని మనము క్రాస్ చేస్తున్నాం 2023లో. ఓకే. అయితే ఈ పర్టికులర్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ, మిగతా కంట్రీస్ అన్ని ఇండియన్ ప్రెషరైజ్ చేస్తూ వచ్చాయన్నమాట టారిఫ్స్ ని తగ్గించమని చెప్పేసి. ఎందుకు? వీ కెన్ బూస్ట్ ద ట్రేడ్. ఓకే. అండ్ ఆల్సో మనకి ఇండియాకి ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది ఫర్ ద ట్రేడ్ రిటాలియేషన్. టారిఫ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. మన ఎక్స్పోర్ట్ గ్రోత్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది దీనివల్ల. ఓకే. బట్ ఒకవేళ టారిఫ్స్ ని మనం తగ్గిస్తే ఏమవుతుంది, మనం ఏమేమి ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో డొమెస్టిక్ లెవెల్లో ఫార్మ్ సబ్సిడీస్ అనేవి మన టారిఫ్స్ ని తగ్గించకుండా ఆపుతున్నాయి అనమాట. సో ఓకే, దిస్ ఇస్ వన్ థింగ్. కాంపిటేటివ్ డిసడ్వాంటేజెస్ వస్తాయి. సో డొమెస్టిక్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఓకే. ఆ కాంపిటీషన్ ని వాళ్ళు తట్టుకోలేకపోతారు, వాళ్ళకి నష్టాలు అనేవి కలుగుతాయి. WTO రెగ్యులేషన్స్ అండ్ గ్లోబల్ ట్రేడ్ నెగోసియేషన్స్ కూడా ఇండియా టారిఫ్ స్ట్రాటజీని క్రిటిసైజ్ చేస్తూ వచ్చాయన్నమాట. ఓకే. సో ఇవన్నీ మనకి ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? మనం ప్రొటెక్షనిజం తో పాటు ట్రేడ్ కాంపిటేటివ్నెస్ ని కూడా చూసుకోవాలి, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. నాన్ ఎసెన్షియల్ టారిఫ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ డౌన్ చేసేయాలన్నమాట. ఏవైతే ప్రోడక్ట్స్ కి అవసరమో వాటి మీద టారిఫ్స్ ని మనము విధించాలన్నమాట. ఓకే. ఎక్స్పోర్ట్ స్ట్రాటజీస్ ని కూడా మనం డైవర్సిఫై చేయాలి. సో డిపెండెన్సీని తగ్గించుకోవాలి ఓన్లీ ఫ్యూ ఏరియాస్ మీద, ఫ్యూ ఇండస్ట్రీస్ మీదనే కాకుండా సో మన ఎక్స్పోర్ట్ డెస్టినేషన్స్ ని కూడా, ఎక్స్పోర్ట్ స్ట్రాటజీస్ ని కూడా డైవర్సిఫై చేసుకోవాలన్నమాట. డొమెస్టిక్ కాంపిటేటివ్నెస్ ని కూడా స్ట్రెంథెన్ అప్ చేయాలి. మనం ఫార్మ్ ప్రొడక్టివిటీని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, వాటన్నిటిని ఇంప్రూవ్ చేయాలి. ఓకే. సో అగ్రికల్చర్ ఫార్మర్స్ కి ఎక్కువగా బూస్ట్ ఉండాలి అని అంటే మనం ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ టారిఫ్సే కాదు, ఇంటర్నల్ గా కూడా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని సాల్వ్ చేస్తే ఫార్మ్ ప్రొడక్టివిటీ ఆటోమేటిక్ గా రైజ్ అవుతుంది. ఓకే.
నెక్స్ట్ ట్రేడ్ నెగోసియేషన్స్ తో ఎంగేజ్ చేయాలి. లైక్ వీ హ్యావ్ టు ఎంగేజ్ ఇన్ ట్రేడ్ నెగోసియేషన్. సో బెటర్ డీల్స్ ని, ట్రేడ్ డీల్స్ ని మనం తీసుకొస్తే బాగుంటుంది విత్ అదర్ కంట్రీస్. అండ్ ఆల్సో మన పొజిషన్ ని మనం స్ట్రెంగ్ అప్ చేసుకోవాలి. డబ్ల్యూటీఓలో మనం మాట్లాడాలి అగ్రికల్చర్ ట్రేడ్ పాలసీస్ గురించి. దాంట్లో మనం ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సాల్వ్ చేసుకోగలగాలి. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దట్ పర్టికులర్ ఆర్టికల్. నెక్స్ట్, హౌ ప్రాగ్మాటిజం ఈజ్ ఇన్అడిక్వేట్ టు అండర్స్టాండ్ అంబేద్కర్ స్కాలర్షిప్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ అనలైజ్. ఇది మనకి బేసిక్ గా GS1 లో సోషల్ ఎంపవర్మెంట్, కాస్ట్ సిస్టమ్ అండ్ రిఫార్మ్స్ తో లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ఆర్టికల్ ఏమంటున్నారు అని అంటే, దెర్ ఇస్ అ గ్రోయింగ్ టెండెన్సీ దట్ వాస్ సీన్ ఇన్ ది అంబేద్కర్ స్కాలర్షిప్. రీసెంట్ ఇయర్ లో అంబేద్కర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో చాలా మట్టుకు సిగ్నిఫికెంట్ స్కాలర్లీ అటెన్షన్ చూస్తున్నాయి అనమాట. సో మల్టిపుల్ బయోగ్రఫీ, స్టడీస్, ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ అనేది సో అంబేద్కర్ గారి మీద, ఆయన యొక్క ఫిలాసఫీ మీద కండక్ట్ చేయడం జరిగిందనమాట. హవెవర్ కొంతమంది మాత్రం మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ వచ్చారు. అతని యొక్క రాడికల్ వ్యూస్ ని వీళ్ళు ప్లేస్ చేస్తూ ముందుకు వచ్చారనమాట. ఓకే, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ దట్ ప్రాగ్మాటిజం సో అతన్ని క్రిటిసైజ్ చేయడం కూడా, మిస్ఇంటర్ప్రిట్ చేయడం కూడా చేశారనమాట. ఓకే, సో మరి వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ప్రాగ్మాటిజం అండ్ అంబేద్కర్ ఫిలాసఫీ? ప్రాగ్మాటిజం అనేది ఒక ప్రోగ్రెసివ్ ఫిలాసఫీ అండి. సో దీనిలో మనము అడాప్టబిలిటీ మీద, ప్రాక్టికల్ సొల్యూషన్స్ మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తూ ఉంటాం. సో రిమెంబర్, ప్రాగ్మాటిజం ఇస్ అ ఫిలాసఫీ ఇన్ విచ్ మనం దీంట్లో అడాప్టబిలిటీ మీద అండ్ ఆల్సో ప్రాక్టికల్ లెవెల్ సొల్యూషన్స్ మీద ఎక్కువగా మనం ఫోకస్ చేస్తూ ఉంటాం. సో వెరాజ్ స్కాలర్స్ లైక్ స్కాట్ ఎవరైతే ఉన్నారో, సో దే స్ట్రౌండ్ ఆర్గ్యూ దట్ అంబేద్కర్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై జాన్ డీవేస్ ప్రాగ్మాటిజం. సో జాన్ డీవే తీసుకొచ్చిన ప్రాగ్మాటిస్ట్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో దాని నుంచే అంబేద్కర్ గారు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని చెప్పేసి స్కాట్ లాంటి వాళ్ళు అనడం, స్కాట్ లాంటి స్కాలర్స్ అనడం జరుగుతుంది అనమాట. ఓకే, కానీ ఇక్కడ అంబేద్కర్ అప్రోచ్ మాత్రం చాలా రాడికల్ గా ఉంటుంది, రెవల్యూషనరీగా ఉంటుంది. సో ప్రాగ్మాటిజం ఒకటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. సో దీంట్లో కూడా దాని యునిక్ ఫీచర్స్ అనేవి ఉన్నాయన్నమాట, దాగున్నాయి. ఓకే, సో మరి ఈ వాట్ ఆర్ ద లిమిటేషన్? ప్రాగ్మాటిజం అనేది హౌ ఇట్ ఈస్ లాకింగ్ ది అండర్స్టాండింగ్ అబౌట్ అంబేద్కర్. సో క్యాస్ట్ అనేది ఒక ప్రాగ్మాటిక్ నెగోసియేషన్ తో మాత్రమే మనము ఎండ్ చేయలేము. సో దానికి సిస్టమిక్ అనిహిలియేషన్ ప్రాసెస్ కూడా కావాలన్నమాట. సో అంబేద్కర్ హ్యాస్ అడ్వకేటెడ్ అబౌట్ సిస్టమిక్ అనిహిలియేషన్. ఓకే, రాదర్ దెన్ ఓన్లీ ద ప్రాగ్మాటిక్ అప్రోచ్, ఇతను వేరే ఐడియాలజీస్ మీద కూడా ఫోకస్ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ అంబేద్కర్ గారు గాంధీతో కూడా ఎంగేజ్ అయ్యారు. ఓకే, అండ్ మిగతా వాళ్ళతో కూడా, ఎవరైతే ఇతని ఐడియాలజీస్ ని అపోజ్ కూడా చేశారో వాళ్ళతో కూడా ఎంగేజ్ అయ్యి ఒక కన్సెన్సస్ బేస్డ్ డెసిషన్స్ తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, బట్ ఇతని యొక్క ఐడియాలజీ అనేది రిఫార్మ్స్ మీద మాత్రమే ఫోకస్ చేయలేదు, టోటల్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఇతను ఫోకస్ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ బుద్ధిజం కూడా ఇట్స్ నాట్ అ ప్రాగ్మాటిక్ చాయిస్. ఓకే, అంబేద్కర్ గారు బుద్ధిజం తీసుకున్నారు కదా, అది కూడా అతని యొక్క ప్రాగ్మాటిక్ చాయిస్ కాదు. కానీ అతని యొక్క స్పిరిచువల్ అండ్ ఆల్సో ఫిలాసఫికల్ రిజెక్షన్ ఆఫ్ ద హిందూ క్యాస్ట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, హిందూ క్యాస్ట్ లో మనకి ఉన్న హైయరార్కీస్ ఏవైతే ఉన్నాయో వీటిని రిజెక్ట్ చేయడానికి ఇతను ఇది తీసుకున్నారనమాట. ఇది ఓన్లీ ఒక ప్రాగ్మాటిక్ చాయిస్ మాత్రమే కాదు. ఓకే, అండ్ ఆల్సో అంబేద్కర్ రాడికలిజం ని కూడా మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నారు. సో సమ్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ యొక్క యాక్టివిజం ని రెడ్యూస్ చేస్తూ దీని ఒక ప్రాగ్మాటిక్ స్ట్రాటజీగా పేర్కొంటున్నారు అనమాట. సో ఓకే, యాక్టివిజం టు అ ప్రాగ్మాటిక్ స్ట్రాటజీ రాదర్ దాన్ అ రాడికల్ కాల్ ఫర్ అనిహిలేషన్ ఆఫ్ ది కాస్ట్. అంబేద్కర్ అనే పర్సన్ హీ షిఫ్టెడ్ టు బుద్ధిజం అండ్ ఆల్సో హిందూయిజం ని రెనౌన్సియేట్ చేశారు. ఓకే, సో సోషల్ డెమోక్రసీ మీద కూడా ఫోకస్ చేశారు. నాట్ జస్ట్ ద ప్రాగ్మాటిజం, అంబేద్కర్ గారు సోషల్ డెమోక్రసీ మీద కూడా ఫోకస్ చేయడం జరిగిందనమాట. ఒక ఎగాలిటేరియన్ సొసైటీని బిల్డ్ చేద్దామనే ఒక థాట్ తో ముందుకు వచ్చారనమాట. అంటే ఇక్కడ చాలా మంది స్కాలర్స్ మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు ఇది ఓన్లీ ప్రాగ్మాటిజం కి సంబంధించింది అని చెప్పేసి. కానీ ప్రాగ్మాటిజం అనేది నారో అప్రోచ్, అతన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసినట్టే. అతను స్పిరిచువల్ మీద ఫిలాసఫికల్ రిజెక్షన్ ఆఫ్ ద హిందూ స్ట్రక్చర్ చేశారు. దీంతో పాటు అనిహిలియేషన్ ఆఫ్ ద క్యాస్ట్ గురించి మాట్లాడారు. దీంతో పాటు ఎగాలిటేరియన్ సొసైటీని అచీవ్ చేద్దాం అనుకున్నారు. సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద దృష్టి పెట్టారు. సో ఇట్స్ నాట్ అ నారో అప్రోచ్ ఆఫ్ ప్రాగ్మాటిక్ నెగోసియేషన్స్, ఇట్స్ అ వైడ్ థింగ్. ఓకే, అంబేద్కర్ గారిది వైడ్ రేంజ్ ఆఫ్ ఫిలాసఫీ అనేది ఉందన్నమాట. సో హౌ టు అండర్స్టాండ్ హోలిస్టికలీ
అంబేద్కర్ గారిని హౌ టు అండర్స్టాండ్ అని అంటే అతని యొక్క రాడికల్ నేచర్ ని మనం రికగ్నైజ్ చేయాలి. సో బేసికలీ అకామిడేషన్ మీద మాత్రమే కాదు, సో సోషల్ హైరార్కీస్ ని కూడా ఎలిమినేట్ చేయాలన్న ఒక థాట్ తో అంబేద్కర్ గారు ముందుకు వచ్చారనమాట. ఓకే, ప్రాగ్మాటిజం అనేది ఈ కాస్ట్ అబాలిషన్ గురించి ఏ మాత్రం జస్టిఫై చేయలేదు. కాబట్టి ప్రాగ్మాటిజం మాత్రమే అంబేద్కర్ ఐడియాలజీలో ఉంది, ఆయన ప్రాగ్మాటిజం నుంచి ఇన్స్పైర్ అయ్యారు అని అంటే తప్పమాట. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ స్కాలర్షిప్ బియాండ్ దివీస్ ఇన్ఫ్లుయెన్స్. సో దేవి యొక్క ప్రాగ్మాటిజం నుంచే కాదు, ఈయన తీసుకొచ్చిన స్కాలర్షిప్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో ఇట్ గోస్ బియాండ్ ద డైవీస్ ఇన్ఫ్లుయెన్స్. సో జాన్ డీవీ ఇన్ఫ్లుయెన్స్డ్ అంబేద్కర్. ఓకే, హిస్ ఫిలాసఫీ వాజ్ ఆల్సో షేప్డ్ బై ఇండియన్ సోషియో పొలిటికల్ రియాలిటీస్. సో బేసికలీ ఈ ప్రాగ్మాటిస్టిక్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో దానితో మాత్రమే కాకుండా సో అంబేద్కర్ గారు ఇండియాలో ఉన్న సోషియో పొలిటికల్ రియాలిటీస్ ని దగ్గరుండి అబ్జర్వ్ చేశారు కాబట్టి దాని బేసిస్ లో అతని ఫిలాసఫీని ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఎప్పుడైనా ఇంటర్ డిసిప్లినరీ స్టడీస్ ని చేసినప్పుడు సో ఒరిజినల్ కాంట్రిబ్యూషన్స్ ని కూడా మనం ఫోకస్ చేయాలి, రాదర్ దాన్ వెస్టర్న్ ఫ్రేమ్వర్క్స్ ని మనము రెట్రోఫిటింగ్ చేసే బదులు. సో ఇఫ్ రాదర్ దాన్ ఫిట్టింగ్ ఇట్ టు ద వెస్టర్న్ ఫ్రేమర్స్. ఓకే, సో వెస్టర్న్ ఐడియాలజీస్ ఆర్ వెస్టర్న్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఫిట్ చేయకుండా వాళ్ళ యొక్క ఓన్ కాంట్రిబ్యూషన్ ని కూడా, ఒరిజినల్ కాంట్రిబ్యూషన్స్ ని కూడా మనము హైలైట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, రికగ్నైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉందన్నమాట. ఓకే, సో బేసికలీ అంబేద్కర్ విజన్ అండ్ ఐడియాలజీని బేస్ చేసుకొని మనం పాలసీస్ ని కూడా స్ట్రెంథన్ అప్ చేయాలి. సోషల్ జస్టిస్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇవి స్ట్రక్చరల్ చేంజ్ మాత్రమే కాదు. ఓకే, ఐఎమ్ సారీ, ఇంక్రిమెంటల్ రిఫార్మ్స్ మాత్రమే కాదు, ఇవి స్ట్రక్చరల్ చేంజెస్ ని కూడా చూపెడతాయి. కాబట్టి అంబేద్కర్ ఐడియాలజీస్ ని ఇప్పుడు కూడా మనము పాలసీస్ తీసుకురావడంలో మనం తీసుకురావాలి. ఎందుకంటే క్యాష్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనేది ఇప్పటికీ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, సో అంబేద్కర్ గారి ఐడియాలజీని మిస్ఇంటర్ప్రిట్ చేస్తూ ప్రాగ్మాటిస్ట్ అప్రోచ్ మాత్రమే అనుకోవడం తప్పనమాట. సో ఎందుకనంటే వీ హ్యావ్ టు లుక్ అట్ హిస్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్స్ ఆల్సో, వాటిని మనం ఇన్స్పైర్ అయ్యి వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఫర్ స్ట్రెంథనింగ్ ద పాలసీస్ టుడే. ఓకే, ఈవెన్ ఈ రోజుకి కూడా మనకి కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఆయన నుంచి ఇన్స్పైర్ అయ్యి మనం ఆ మోడల్స్ ని ఇంకల్కేట్ చేస్తే సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ని చూస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్, వాట్ ఈస్ ద రేరెస్ట్ ఆఫ్ రేర్ డాక్ట్రిన్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో రేరెస్ట్ ఆఫ్ రేర్ డాక్ట్రిన్ అంటే ఇది ఒక జుడిషియల్ ప్రిన్సిపల్ అనమాట. సో ఈ జుడిషియల్ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని జుడిషియరీ అనేది డిసైడ్ అవుతుంది డెత్ పెనాల్టీని ఇవ్వాలా ఇవ్వద్దా అనేసి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కేసులో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే క్యాపిటల్ పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే డెత్ పెనాల్టీ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ ఎక్సెప్షనల్ కేసెస్ లో మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో ఈ పర్టికులర్ క్రైమ్ అనేది ఎక్స్ట్రీమ్ బ్రూటాలిటీ ఉన్నప్పుడు, లేకపోతే ఇఫ్ ఇట్ ఈస్ షాకింగ్ ద సొసైటీస్ కన్సైన్స్, అప్పుడు మాత్రమే మనం క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వాలి. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డాక్ట్రిన్ అని చెప్పేసి దీన్ని అంటూ ఉంటాం అనమాట. ఓకే, సో అయితే డెత్ పెనాల్టీకి సంబంధించి కీ సుప్రీం కోర్ట్ కేసెస్ ఏమున్నాయి? ఒకటి వచ్చేసి జగన్మోహన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1972లో జరిగింది. ఓకే, దీంట్లో డెత్ పెనాల్టీ యొక్క కాన్స్టిట్యూషనాలిటీని మనం అప్హెల్డ్ చేసుకోవడం జరిగింది. బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ రేరెస్ట్ ఆఫ్ రేర్ డాక్ట్రిన్ ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. మచ్చీ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ లో సో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అనే ఈ పదాన్ని ఏదైతే ఉంటుందో, ఈ డాక్ట్రిన్ ఏదైతే ఉంటుందో, సో దాంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ ని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది అనమాట. దాన్ని ఎక్స్పాండ్ చేశాం, దాని మీనింగ్ ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మిత్తు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. సో దీంట్లో మనం డెత్ పెనాల్టీని మ్యాండేటరీగా చేసామన్నమాట ఫర్ పీపుల్ హూ ఆర్ కమిటింగ్ ద మర్డర్. సో ఐపీసీ సెక్షన్ 303 కింద ఎవరైతే మర్డర్ ని కమిట్ చేస్తారో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా డెత్ పెనాలిటీ మ్యాండేట్ గా ఉండాలి అని చెప్పేసి దీన్ని అనడం వల్ల ఓకే ఇక్కడ ఏమైంది అని అంటే ఖచ్చితంగా ఇవ్వాలి అని ఒక పెటిషన్ పడింది. దాన్ని సుప్రీంకోర్టు స్టక్ డౌన్ చేసింది. ఓకే, ఇవ్వాలి అని సుప్రీంకోర్టు చెప్పలేదు, దాన్ని స్టక్ డౌన్ చేసింది అనమాట. సెప్టెంబర్ 2022లో లేటెస్ట్ సుప్రీంకోర్టు రూలింగ్ ఏం చెప్పింది అని అంటే సో ఓకే బేసికలీ ఇక్కడ సుప్రీంకోర్టు కింద ఉన్న కోర్ట్స్ కి డైరెక్షన్ అనేది ఇచ్చింది. సో టు ఎన్షూర్ మీనింగ్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ది మిటిగేటింగ్ ఫ్యాక్టర్స్. ఓకే, సో డెత్ పెనాల్టీని అవార్డ్ చేసే ముందు అంటే ఇచ్చే ముందు సో మీనింగ్ఫుల్ ఫ్యాక్టర్స్ ని కూడా కన్సిడర్ చేయమని చెప్పేసి ఒక డైరెక్టివ్ ని
వేరే కోర్ట్స్ కి సుప్రీం కోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ కేసులో. ఓకే, సో ఫ్యాక్టర్స్ కన్సిడర్డ్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ షుడ్ బి కన్సిడర్డ్? సో నేను చెప్పాను కదా రేరెస్ట్ ఆఫ్ ద రేట్ డాక్ట్రిన్ అనేది ఉంటుందని. ఆ డాక్ట్రిన్ కింద ఏమేమి ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి మనం డెత్ పెనాల్టీ ఇవ్వాలి అని అన్నింది అని అంటే, ఒకటి వచ్చేసి క్రైమ్ అనేది ఎక్స్ట్రీమ్ గా బ్రూటల్ ఉండాలి అండ్ సొసైటీ యొక్క కన్సైన్స్ ని షాక్ చేయాలన్నమాట. సో దీంట్లో ఒక మర్డర్ అయినా విచ్ ఇన్వాల్వ్స్ క్రూయాలిటీ, బిట్రేయర్ ఆఫ్ ద ట్రస్ట్, ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళకి డెత్ పెనాల్టీని మనము ఇష్యూ చేయొచ్చు. ఒకవేళ విక్టిమ్ ఎవరైతే ఆ పర్టికులర్ వలరబిలిటీని ఫేస్ చేస్తున్నారో బికాస్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్, సో చైల్డ్ అయినా, ఉమెన్ అయినా, ఎల్డర్లీ అయినా, హెల్ప్లెస్ పర్సన్ అయినా, వీళ్ళ మీద ఒకవేళ అఘాయిత్యం జరిగినప్పుడు డెఫినెట్లీ దాన్ని మనం డెత్ పెనాల్టీ అవార్డ్ చేయొచ్చు ఇలాంటి కేసెస్ లో. ఓకే, క్రైమ్ అనేది సోషల్ అవుట్రేజ్ ని క్రియేట్ చేయాలి, పబ్లిక్ డిసార్డర్ ని డిస్టర్బ్ చేసిన అలాంటి సమయంలో కూడా డెత్ పెనాల్టీని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేట్ డాక్ట్రిన్. సో మీరు ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసిన కొన్ని ఎగ్జాంపుల్. సో రీసెంట్ గా జరిగిన ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ కేసులో డాక్టర్ రేప్ అవ్వడం జరిగింది, మర్డర్ అవ్వడం జరిగింది తన యొక్క వర్క్ ప్లేస్ లో. కానీ ఇక్కడ డెత్ పెనాల్టీని కోర్టు ఇవ్వలేదు అనమాట. ఎందుకంటే ఇది రేరెస్ట్ ఆఫ్ రేట్ డాక్ట్రిన్ కింద రాదు అని చెప్పేసి వాళ్ళు పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ షెరాన్ మర్డర్ కేసు 2022. ఇక్కడ ఏంటంటే ఒక ఉమెన్ ని పాయిజన్ చేశారనమాట. ఓవర్ టైం అంటే చాలా రోజుల నుంచి ఒక ఉమెన్ ని పాయిజన్ చేస్తూ వచ్చారు, దాని వల్ల తను చనిపోవడం జరిగింది అనమాట. సో ద కోర్ట్ ఏంటంటే దీన్ని ఒక క్యాలిక్యులేటెడ్ అండ్ బ్రూటల్ మర్డర్ గా ట్రీట్ చేయడం వల్ల అక్కడ డెత్ పెనాల్టీని ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్స్ లెట్స్ సాల్వ్ అ క్వశ్చన్. So, which of the following international treaties opposes the death penalty and encourages its abolition? So, death penalty ni oppose chese treaty enti. So, however, meeku ikkada answer kanipistundi kabatti, let me tell you the answer directly. International Covenant on Civil and Political Rights, second optional protocol edaithe undo, adi death penalty ni oppose chestundi anamata. So, danni abolish cheyali ani kuda పేర్కొనడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, వై ఆర్ మ్యారేజెస్ ఇన్ చైనా ఆన్ ద డిక్లైన్? చైనాలో మ్యారేజెస్ అనేవి ఎందుకు డిక్లైన్ అయ్యాయి? ఓకే, సో బేసిక్ గా ఇక్కడ మనం ఓన్లీ వాట్ ఆర్ ద లెసన్స్ దట్ ఇండియా మస్ట్ లెర్న్, అది దానికోసం మాత్రమే మనం చూస్తున్నాము. రాదర్ దాన్ దాట్ మనకేం అవసరం లేదు దీని గురించి. సో కీ టేక్అవేస్ ఫర్ ఇండియా ఏమేమి ఉన్నాయి? ఒకటి జెండర్ బ్యాలెన్స్. సో మనం కూడా సెక్స్ రేషియో ఏదైతే ఉంటుందో, సెక్స్ రేషియో ఇంబ్యాలెన్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ని తీసుకురావాలి. యాంటీ సెక్స్ సెలక్షన్ లాస్ ని మనము ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలి. లేకపోతే చైనాలో మ్యారేజెస్ డిక్లైన్ అయినట్టు ఇండియాలో కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో చిన్నప్పుడు అఫోర్డబుల్ చైల్డ్ కేర్, హౌసింగ్, జాబ్ సెక్యూరిటీ వీటన్నిటిని ఇవ్వాలి. ఓకే, సో దట్ ఫ్యామిలీ ఫార్మేషన్ ని మనం ఎంకరేజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో ఫ్యూచర్ లో వచ్చే ఏజింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి పెన్షన్, హెల్త్ కేర్, ఎల్డర్లీ కేర్ పాలసీస్ ని ఇప్పటి నుంచే మనము ఫోకస్ చేయడం మొదలు పెట్టాలన్నమాట. అండ్ ఫ్లెక్సిబుల్ వర్క్ మీద, పేరెంటల్ లీవ్స్ మీద, జెండర్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ మీద కూడా మనము ఫోకస్ చేయాలి. ఎందుకంటే వర్క్ కి లైఫ్ కి బ్యాలెన్స్ అనేది దొరకాలన్నమాట. ఓన్లీ దెన్ సో మ్యారేజెస్ ని మనం ఎంకరేజ్ చేయగలుగుతాం. అండ్ ఆల్సో ఈ డెమోగ్రఫిక్ షిఫ్ట్స్ ని కూడా మనము ట్యాకిల్ చేయగలుగుతాం. పాలసీ అప్రోచ్ ఏముండాలి? డెఫినెట్లీ ఇన్సెంటివ్స్ అండ్ సోషల్ సపోర్ట్ ఇవ్వాలి. కోఎడ్సివ్ పాపులేషన్ పాలసీస్ బదులు మనం ఇన్సెంటివ్స్ అండ్ సోషల్ సపోర్ట్ ఇస్తే సో చైనాలో జరిగినది మన ఇండియాలో జరగకుండా ఉంటుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ ఆర్టికల్, ఇండియా ఖతర్ ఎలివేట్ టైస్ టు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. అయితే ఇండియా ఖతర్ కొన్ని అగ్రిమెంట్స్ ని సైన్ చేసుకోవడం జరిగింది అనమాట. ఒకటి వచ్చేసి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అనేది సైన్ చేసుకున్నారు. వాళ్ళ బైలేటరల్ మన యొక్క అంటే ఖతర్ తో ఉన్న మన బైలేటరల్ టైస్ ని మనం ఎంకరేజ్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద కూడా డిస్కస్ చేశారనమాట అండర్ ఇండియా జీసీసీ టాక్స్. ఓకే, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ ని సైన్ చేసుకున్నారు. అండ్ ఆల్సో ట్రేడ్ ని డబుల్ చేయాలని ఒక టార్గెట్ ని పెట్టుకున్నారు. $28 బిలియన్ కి రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ సెక్యూరిటీ అండ్ డిప్లొమసీలో కూడా కొన్ని థింగ్స్ ని తీసుకురావడం జరిగింది. సో సెక్యూరిటీ కోఆపరేషన్ అనేది ఇంతకుముందు క్లియర్ గా లేకుండే అనమాట దాంట్లో ఉన్న డీటెయిల్స్. సో దాన్ని కూడా మనం తీసుకురావాలి. అండ్ ఇండియా ఖతర్ డిస్కస్డ్ అబౌట్ ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూస్ ఆల్సో. అండ్ ఆల్సో పూర్ణేందు తివారీస్ రిపార్టియేషన్ కి మాత్రం దాని గురించి మాత్రం ఎక్కువగా మాట్లాడుకోలేరు. సో ఈ పర్టికులర్ ఇష్యూ అనేది ఇట్ హ్యాస్ రిమైన్డ్ అన్రిజాల్వ్డ్. ట్రేడ్ అండ్ ఎకానమీ పరంగా ఖతర్ అనేది కీ ఎనర్జీ సప్లయర్ అనమాట ఇండియాకి. సో దట్ ఈస్ వేర్ ఖతర్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఆల్సో మన ట్రేడ్ టాక్స్ తో అంటే ట్రేడ్ కి సంబంధించి మనము ఆల్మోస్ట్ 38 ఖతరీ ఫర్మ్స్ తోని సైన్ అప్ అయి ఉన్నాం, అంటే టాక్ కండక్ట్ చేసుకొని ఉన్నాం అనమాట. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ జాయింట్ బిజినెస్ ఫోరం ఏదైతే ఉంటుందో సో ఖతర్ పార్టిసిపేటెడ్ ఇన్ ఇట్ విత్ ఇండియన్ కంపెనీస్ అనమాట.
ఓకే, సో విజిట్ ఏదైతే ఉంటుందో ఇట్ ప్రిసీడ్స్ సౌదీ లెడ్ అరబ్ సమిట్ ఆన్ ఇజ్రాయెల్ పాలస్తీన్. ఓకే, సౌదీ అరబ్ సమిట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ప్రిసీడ్ చేస్తుంది ఈ పర్టికులర్ ఈవెంట్. ఇండియా సపోర్ట్స్ టూ నేషన్ సొల్యూషన్, టూ స్టేట్ సొల్యూషన్ ని మనం సపోర్ట్ చేస్తున్నాం ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూలో. అండ్ ఆల్సో బట్ దెర్ ఆర్ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఇండియా ఖతర్ రిలేషన్ లో. ఒకటి వచ్చేసి FTA పెండింగ్, లాట్ ఆఫ్ డేస్ నుంచి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో పెండెన్సీ అనేది చూస్తున్నాం. అండ్ డీప్ సెక్యూరిటీ కోఆపరేషన్ అనేది కూడా అవసరం అనమాట. అండ్ అక్కడ జరుగుతున్న ఖతర్ కి చుట్టుపక్కల ఉన్న రీజనల్ టెన్షన్స్ వల్ల కూడా డెఫినెట్లీ ఫ్యూచర్ టైజ్ ఆఫ్ ఇండియా అండ్ ఖతర్ మీద ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. ఓకే, ఐ హోప్ యూ హవ్ అండర్స్టాండ్. సో బేసికలీ ఇది ఎందుకు న్యూస్ లో ఉండింది, దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు నో కదా. ఓకే, సో Qatar, a major, 1 second, let me zoom in this particular article. ఓకే, ఖతర్ అనేది ఒక మేజర్ ఎనర్జీ సప్లై ఇండియాకి ఆన్ ట్యూస్డే అగ్రిమెంట్స్ ని సైన్ చేసుకున్నారు టు ఎలివేట్ ఇండియా అండ్ ఖతర్ రిలేషన్షిప్ టు అ లెవెల్ ఆఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వరకు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో సో ఏమని అనౌన్స్ చేశారు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ విజిటింగ్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమ్మద్ అల్ థనీ డిస్కస్డ్ అబౌట్ మల్టిపుల్ ఇష్యూ అని చెప్పేసి. సో ఖతర్ కి సంబంధించిన అతను ఇక్కడికి విజిట్ చేశారు కాబట్టి సో డెఫినెట్లీ ఈ పర్టికులర్ డిస్కషన్స్ అనేవి ఇంపార్టెంట్ అయ్యాయని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది అనమాట. సో మల్టిపుల్ ఇష్యూస్ ని వాళ్ళు ట్యాకిల్ సైన్ చేసుకున్నారు, ఇంక్లూడింగ్ ది ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ గురించి, గాజా స్ట్రిప్ గురించి. సో బోత్ సైడ్స్ ఆర్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ ద పాసిబిలిటీ టు ఫైనలైజ్ ది FTA ఆల్సో. సో వీటన్నిటి గురించి మాట్లాడుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో విజిటింగ్ ఎమీర్ ఆఫ్ ఖతర్ and also Modi discussed the possibility of the bilateral FTA and Western Asian development. Both sides signed double taxation avoidance pact and also iddaru రిలేషన్స్ ని డీపెన్ చేసుకోవాలనుకున్నారు. ట్రేడ్ అండ్ సెక్యూరిటీ గురించి FTA ఫైనలైజేషన్ చేసుకున్నారు. కాకపోతే పూర్ణేనందు ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో సో దట్ పర్సన్ ఈజ్ ఎక్స్ ఇండియన్ నేవీ కమాండర్ అనమాట. ఖతరీ కస్టడీలోనే మిగిలిపోయారు. ఆ ఒక్క ఇష్యూ మాత్రం మనం సాల్వ్ చేసుకోలేకపోయాం. ఓకే, ఖతరీ కస్టడీలోనే అతను ఉండడం జరిగింది. హీజ్ ఎక్స్ ఇండియన్ నేవీ కమాండర్. ఓకే, బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూ అక్కడ ఉండిపోయారు, దాన్ని మాత్రం మేము సాల్వ్ చేసుకోలేకపోయాం. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో నరేంద్ర మోదీ విత్ ది ఎమిర్ ఆఫ్ ఖతర్ ఇన్ న్యూ ఢిల్లీ ఆన్ ట్యూస్డే. సో బేసికలీ ఎమిర్ ఆఫ్ ఖతర్ ఇక్కడికి విజిట్ చేశారు కాబట్టి ఇది న్యూస్ లో ఉండింది. ఓకే, సో నెక్స్ట్ కొన్ని స్మాల్ ఇష్యూస్ గురించి చూద్దాం. ఇన్ ఇండియా in landmark talks, Russia, US agree to work towards ending the war in Ukraine అని ఒక ఆర్టికల్. యూరోప్ కాన్ఫరెన్స్ ఆన్ ఫ్రాక్చర్డ్ అలయన్స్ ఆఫ్టర్ ది US పాలసీ షిఫ్ట్ ఆన్ యుక్రెయిన్ అని అదర్ ఆర్టికల్. ఈ రెండు రావడం జరిగింది. లెట్స్ సీ. సో బేసికలీ అండర్ డొనాల్డ్ ట్రంప్ మనకి ఏమైంది అంటే US పాలసీ షిఫ్ట్ అనేది జరిగింది అనమాట. సో వాళ్ళు రష్యాతో నెగోషియేట్ చేయాలనుకుంటున్నారు డైరెక్ట్లీ. ఓకే, సో ఏంటంటే యుక్రెయిన్ కి సపోర్ట్ ఇవ్వడం, యూరోప్ కి సపోర్ట్ ఇవ్వడం అనేది తగ్గిపోయింది, రష్యాకి సపోర్ట్ ఇస్తున్నాడు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ డెఫినెట్లీ అ షిఫ్ట్ ఇన్ ద పాలసీ అని చెప్పొచ్చు వాళ్ళ యొక్క ఫారెన్ పాలసీలో. రష్యా US టాక్స్ ఇన్ రియద్. సో బేసికలీ రష్యా US యొక్క టాక్స్ అనేవి రియద్ లో జరిగాయి. సో వీళ్ళు పీస్ ఎఫర్ట్స్ గురించి డిస్కస్ చేశారు. బట్ ఇక్కడ యుక్రెయిన్ అనేది అబ్సెంట్ అవ్వడం జరిగింది అనమాట. దీనివల్ల ఇట్ ఈస్ రేజింగ్ ద కన్సర్న్స్. సో యూరోప్ కూడా ఈ పర్టికులర్ ఇష్యూ వల్ల నేటో టైజ్ అనేవి వీకెన్ అవుతాయని చెప్పేసి బాధపడుతుంది అనమాట. లైక్ ఇట్ ఈస్ ఫియరింగ్ అబౌట్ ఇట్. ఓకే, సో డెఫినెట్లీ దీనివల్ల డిఫెన్స్ స్పెండింగ్ అనేది తగ్గిపోతుంది నాటోలో. సో దట్ ఈస్ అనదర్ ఇష్యూ. అండ్ ఆల్సో ట్రంప్ పుటిన్ సమ్మిట్ పొటెన్షియాలిటీ అనేది ఉంది ఫ్యూచర్ లో. సో దీనివల్ల గ్లోబల్ సెక్యూరిటీ అండ్ అలయన్సెస్ లో లాట్ ఆఫ్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. ఓకే, సో వాట్ ఆర్ ద కీ డెవలప్మెంట్స్? రష్యా అండ్ US అనేవి దే డిస్కస్డ్ అబౌట్ యుక్రెయిన్ పీస్ టాక్స్. సో డిప్లొమాటిక్ రిసెట్ గురించి మాట్లాడుకున్నారు. బట్ ఈ డిస్కషన్స్ లో యుక్రెయిన్ ని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. అండ్ యూరోప్ ఈస్ ప్లానింగ్ అబౌట్ హైయర్ డిఫెన్స్ స్పెండింగ్. నాటోలో US యొక్క ప్రెజెన్స్ అనేది తగ్గిపోతుంది కాబట్టి డెఫినెట్లీ నాటోలో ఎక్కువగా డిఫెన్స్ స్పెండింగ్ అనేది ఉండాలి అని యూరోప్ ఆలోచిస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఓకే, దీనివల్ల ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది? యూరోపియన్ యూనియన్ అనేది ఇంటర్నల్ డివిజన్స్ కి దారి తీస్తుంది అనమాట మిలిటరీ ఫండింగ్ వల్ల. లాత్వియా అండ్ ఈస్టర్న్ యూరోప్ ఏదైతే ఉన్నాయో అవి సెక్యూరిటీ రిస్క్ల గురించి బాధపడుతున్నాయి, ఎందుకంటే US డిసెంగేజ్ అవుతుంది నాటో నుంచి కాబట్టి. సో ఫ్యూచర్ లో జరిగే ట్రంప్ పుటిన్ మీటింగ్ కూడా అలయన్సెస్ ని రీడిఫైన్ చేస్తుంది. బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్. యూరోప్ యొక్క క్లాక్ కి స్టికింగ్ అనమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క సెక్యూరిటీ స్ట్రాటజీస్ గురించి మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం అయితే ఇప్పుడు కలిగింది. సో బట్ అలయన్సెస్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి యూరోప్ లో కూడా. సో బేసికలీ ఇక్కడ రష్యా అండ్ US యొక్క
పార్ట్నర్షిప్ వల్ల, పాలసీ షిప్స్ వల్ల డెఫినెట్లీ యూరోప్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ అనేది పడుతుంది. దట్ ఈస్ ద కీ సమ్మరీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఓకే, నెక్స్ట్, ఇండియా ప్రిపేర్స్ టు సబ్మిట్ అప్డేటెడ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఇన్వెంటరీ టు ద యుఎన్. సో ఇండియా ఏం చేస్తుంది అని అంటే ఫస్ట్ బై యాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో, సో ఇండియా ఇస్ ప్రిపేరింగ్ ఇట్ అండర్ ద 2015 ప్యారిస్ అగ్రిమెంట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అని అంటే మన యొక్క ఎమిషన్స్ ఇన్వెంటరీని అప్డేట్ చేస్తున్నాం టిల్ 2022 అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ని కూడా రివ్యూ చేయబోతున్నాం అనమాట. ఓకే, సో బేసికలీ దిస్ ఇస్ సబ్జెక్టెడ్ టు ఎక్స్టర్నల్ రివ్యూ బై ది UNFCCC అక్రిడిటెడ్ ఎక్స్పర్ట్స్. సో ఇండియా షేర్ ఆఫ్ గ్లోబల్ ఎమిషన్స్ ఎంత ఉన్నాయి? 4 to 5% ఉన్నాయి. అండ్ పర్ క్యాపిటల్ ఎమిషన్స్ కూడా దే ఆర్ లెస్ దెన్ 1/3 ఆఫ్ ద గ్లోబల్ యావరేజ్. ఓకే, సో 2020 ఎమిషన్స్ మీరు కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 7.93% తగ్గడం జరిగింది. ఎందుకంటే ఆ ఇయర్ లో మనం కోవిడ్ లాక్డౌన్ చూసాం కాబట్టి తగ్గడం జరిగింది అనమాట. బట్ లేటర్ అగైన్ ఇట్ ఇంక్రీజ్. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఇండియా అనేది ఫస్ట్ బయాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ కి సంబంధించిన ప్రిపరేషన్ లో ఉందన్నమాట. సో గ్రీన్ హౌస్ గ్యాస్ ఇన్వెంటరీని అప్డేట్ చేస్తుంది ఇండియా. Okay, it will update to the UN. So that is why it was in the news. Next, Center revamps website, creates multilingual AI hub for better scheme outreach. So Ministry of Electronics and IT Ministry ఏదైతే ఉంటుందో official websites ఏవైతే మన గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బెటర్ యాక్సెసిబిలిటీ కోసం రీవ్యాంప్ అండ్ రిఫార్మ్స్ తీసుకురాబోతుంది అనమాట. సో దీంట్లో మనం మెయిన్ గా మల్టీలింగ్వల్ AI హబ్ ని డెవలప్ చేస్తున్నాం. అంటే యాక్సెసిబిలిటీని పెంచడానికి ఈవెన్ ఎవ్రీ నూక్ అండ్ హూక్ ఆఫ్ ది కార్నర్ ఆఫ్ ది కంట్రీకి ప్రతి లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి యూజ్ అయ్యేలాగా దీన్ని రివాంప్ అనేది చేస్తున్నాం అనమాట. సో దట్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ప్రాపర్ గా డెసిమినేట్ అవుతుంది ఇన్ఫర్మేషన్. సో ఇందులో ఏమేమి ఇనిషియేటివ్స్ ఉంటాయి? డిజిటల్ ఇండియా భాషని, సో ఇదేం చేస్తుంది అంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ చేస్తుంది. భారత్ జెన్ అనేది ఉంటుంది. సో ఇదేంటంటే మల్టీ మోడల్ ఇనిషియేటివ్ అనమాట. ఓకే, అండ్ సర్వం 1 AI, చిత్రలేఖ, ఎవరెస్ట్ 1.0 ఇవన్నీ ఏంటంటే ఇండిక్ లాంగ్వేజెస్ ని సపోర్ట్ చేస్తాయి. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఏం లేదు, మల్టీలింగ్వల్ AI హబ్ ని ఇన్కల్కేట్ చేస్తూ మన వెబ్సైట్స్ ని మనము రిఫార్మ్ చేస్తున్నాం. సో దాట్ ఈ లాంగ్వేజ్ ఇష్యూస్ ని మేము సాల్వ్ చేస్తూ యాక్సెసిబిలిటీని పెంచుతాం. ఓకే, నెక్స్ట్, గవర్నమెంట్ obliged టు కన్సిడర్ రెమిషన్ ఆఫ్ ఎలిజిబుల్ కన్విక్స్, సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది ఆన్ రెమిషన్ ఆఫ్ ది కన్విక్స్? సో గవర్నమెంట్ మస్ట్ కన్సిడర్ ప్రీమెచ్యూర్ రిలీజ్ ఆఫ్ ది ఎలిజిబుల్ కన్విక్స్ ఈవెన్ వితౌట్ ద ఫార్మల్ అప్లికేషన్. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సెక్షన్ 432, 473 ఆఫ్ CRPC అండ్ భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 లో కూడా దీని ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో సింపుల్ టర్మ్స్ లో మీకు చెప్తాను చూడండి. ఇక్కడ సుప్రీంకోర్టు ఏమంటుంది అని అంటే ఒక ప్రిజనర్స్ ఉంటారు కదా జైల్లో. అయితే ఈ ప్రిజనర్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఫర్ ది ఎర్లీ రిలీజ్, కొంతమంది కొన్ని చట్టాల కింద, ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్ 432, 473 ఈ పర్టికులర్ CRPC కింద కానివ్వండి. సో ఇప్పుడు వచ్చిన భారతీయ నాగరిక సురక్ష సంహితలో భాగంగా కానివ్వండి, దాంట్లో కొన్ని కండిషన్స్ మెన్షన్ ఉంటాయి. ఆ కండిషన్స్ ప్రకారం ఒకవేళ ఒక ప్రిజనర్, if that particular prisoner is eligible for the ఏమంటారు, if that person is eligible for the early release, ఓకే, ఆ పర్టికులర్ ప్రిజన్ నుంచి ఎర్లీ రిలీజ్ కి కావాల్సిన కండిషన్స్ అన్నిటినీ ఫుల్ఫిల్ చేస్తే ఈ పర్టికులర్ చట్టాల కింద గవర్నమెంట్ ఏం చేయాలి, స్టేట్ గవర్నమెంట్స్, సో ఆ కేసెస్ ని ఆటోమేటిక్ గా కన్సిడర్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఆ ప్రిజనర్ కి సంబంధించిన ఫ్యామిలీస్ కానివ్వండి లేదా ఆ ప్రిజనర్ కానివ్వండి, సో సపరేట్ గా మళ్ళీ రెమిషన్ కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉండకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే గవర్నమెంట్ ఈస్ అబ్లిజ్డ్ టు కన్సిడర్ ద రెమిషన్ ఆఫ్ ఎలిజిబుల్ కన్విక్ట్స్ ఈవెన్ బిఫోర్ ది ఫ్యామిలీస్ ఆర్ అప్లయింగ్ ఫర్ ఇట్. ఓకే, సో నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఒక ప్రిజనర్ ఆ పర్టికులర్ జైలు నుంచి రిలీజ్ కావాల్సిన కండిషన్స్ ని, సో ప్రీ రిలీజ్ కావాల్సిన కండిషన్స్ అన్నిటినీ, అంటే ఎర్లీ రిలీజ్ కావాల్సిన కండిషన్స్ అన్నిటినీ ఈ చట్టాల కింద అతను ఎలిజిబుల్ గా ఉన్నప్పుడు, సో ఒకవేళ ఫ్యామిలీస్ ఈ రెమిషన్ కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోకుండా ఆ ప్రిజనర్స్ ని ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ సెక్షన్ 432 ఆఫ్ ది CRPC కూడా దీన్ని అలౌ చేస్తుంది. 473 లో కూడా దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ అనేవి ఉంటాయన్నమాట.
అయితే కోర్టు యొక్క కన్సర్న్స్ ఏంటంటే కొన్ని స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర క్లియర్ పాలసీస్ అనేవి లేవు రెమిషన్ కి సంబంధించి. కాబట్టి కొన్ని స్టేట్స్ ని ఈ రెమిషన్ పాలసీస్ ఒకవేళ లేకపోతే సో విత్ ఇన్ 2 months రెమిషన్ పాలసీస్ ని క్రియేట్ చేయాలి అని చెప్పేసి సుప్రీం కోర్ట్ స్టేట్స్ కి కూడా డైరెక్ట్ చేయడం జరిగిందనమాట. సో దీని వల్ల ఎలిజిబుల్ ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫేర్ కన్సిడరేషన్ అనేది దొరుకుతుంది ఫర్ ద రిలీజ్. ఓకే, కాబట్టి వాళ్ళకి జస్టిస్ లో డీలేస్ అనేవి ఉండకుండా దే ఇమీడియట్లీ గెట్ రిలీజ్డ్ అనమాట ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్. Okay, this is about this article. I hope you have understood. Right, now let's go to the keywords of the day. Keywords glossary from the articles. First వచ్చేసి సెసమిక్ రెడీనెస్. సెసమిక్ రెడీనెస్ అంటే ఏంటి? సో బేసికలీ ఈ సెసమిక్ రెడీనెస్ అని అంటే వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎర్త్ క్వేక్స్ అనమాట. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, పాలసీ డెవలప్మెంట్స్, రెస్పాన్స్ మెకానిజమ్స్ తో మనము ఎర్త్ క్వేక్స్ కోసం ముందుగానే అంటే ఒకవేళ ఎర్త్ క్వేక్స్ వస్తే ఏం చేయాలి అనేది ముందుగానే ఇఫ్ యూఆర్ రెడీ దాన్ని మనం సెసమిక్ రెడీనెస్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు యూజ్ ఇట్ ఇన్ ద మెయిన్స్ ఆన్సర్స్. Quakes may well sharpen India's seismic readiness by pushing for stricter building regulations and early warning systems. ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు ఆ టర్మినాలజీని. నెక్స్ట్ ప్రొటెక్షనిజం. ప్రొటెక్షనిజం అంటే ఏంటి? మనం ఒక ఆర్టికల్లో చదివాం కదా, అగ్రికల్చర్ లో ప్రొటెక్షనిజం ఎక్కువ అవుతుంది, సో ఇంపోర్ట్ టారిఫ్స్ ఎక్కువగా మనం విధిస్తున్నామని. సో ఆ కాంటెక్స్ట్ లో ఈ పర్టికులర్ వర్డ్ ని పిక్ చేసుకున్నాం. సో ఇది ఒక ఎకానమిక్ పాలసీ అనమాట. ఇంపోర్ట్స్ ని రెస్ట్రిక్ట్ చేస్తూ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని మనము ప్రమోట్ చేస్తూ దాన్ని మనం ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ ఆర్ ప్రొటెక్షనిజం అని అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, India's high import tariffs reflects its agriculture protectionism. ఓకే, సో మన దగ్గర హై ఇంపోర్ట్ టారిఫ్స్ ఉన్నాయనంటే దిస్ షోస్ ది అగ్రికల్చర్ ప్రొటెక్షనిజం ఇన్ ఇండియా అనమాట. ఓకే, నెక్స్ట్ రేరెస్ట్ ఆఫ్ ద రేట్ డాక్ట్రిన్ ఆల్రెడీ చెప్పాను. సో ఇది ఒక జుడిషియల్ ప్రిన్సిపల్ అనమాట. దీంట్లో డెత్ పెనాలిటీ ఏమేం కేసెస్ లో ఇవ్వాలి అనే ప్రొవిజన్స్ ని దాంట్లో మనం మెన్షన్ చేస్తాము. సో ద జుడిషియరీ విల్ అప్లై ద రేరెస్ట్ ఆఫ్ ద రేట్ డాక్ట్రిన్ టు ఎన్షూర్ క్యాపిటల్ పనిష్మెంట్ అనేది కొన్ని కేసెస్ లో మాత్రమే, రేర్ కేసెస్ లో మాత్రమే యూజ్ చేయాలి అని చెప్పేసి డాక్ట్రిన్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, I hope you have understood this keywords as well, how to use it and what is the meaning of it. Right, so with this we have completed the discussion of all the important articles from today's newspaper for the UPSC point of view. So next class lo mali kaluddam. Video kanka nachinataithe like cheyadam marchipodu. Please give your feedback to the comment box and also mana videos ni మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ వరకు రీచ్ అయ్యేలాగా చూసుకోండి. ఓకే, సో దాట్ మాకు కూడా మోటివేషన్ గా ఉంటుంది and we'll come up with more such initiatives for you. Okay, thank you everyone, keep smiling, bye bye.